వినిపించట్లేదు కన్నా. మ్యూట్ లో శుభోదయం అందరికి. ప్రతి మంగళవారం కూడా మనము అఫరిజం గురించి తెలుసుకుంటూ ఈరోజు 30th అఫరిజం దగ్గరకు వచ్చినాం మనము. సో మనము 29th అఫరిజంలో ఏం చెప్పుకున్నామంటే మోడస్ ఆపరెండి ఆఫ్ క్యూర్ అని అంటాం అనమాట. హోమియోపతిక్ క్యూర్ అంటే హోమియోపతిక్ బేసిక్ నేచర్ లా ఆఫ్ క్యూర్ అనమాట అది. సో దాన్ని ఏ విధంగా పరిగణిస్తాం అనేది లాస్ట్ టైం తెలుసుకున్నాము. అంటే ఒక మెడిసిన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, సిమ్టమ్ సిమిలారిటీ మీద ఎప్పుడైతే మనం అడ్మినిస్టర్ చేస్తామో అది మన ప్రాణశక్తిని ఎలా మేల్కొల్పుతుంది, ఆ వచ్చిన మేల్కొల్పినటువంటి ప్రాణశక్తి డిసీజ్ని ఏ విధంగా తరిమి కొడుతుంది, ఆ మెడిసిన్ ఏ విధంగా మన శరీరంలోకి వైటల్ ఫోర్స్ని ఏ విధంగా స్టిమ్యులేట్ చేసింది అనేది మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏ విధంగా స్టిమ్యులేట్ చేస్తుంది అని అంటే అందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి డైనమిక్ యాక్షన్ సిమ్టమ్ సిమిలారిటీ బేస్డ్గా ఇచ్చినప్పుడు మన ప్రాణశక్తిని స్టిమ్యులేట్ చేస్తే ఆ ప్రాణశక్తి మేల్కొని రిమైనింగ్ డిసీజ్ ని తరిమి కొడుతుంది. అది రిమైనింగ్ డిసీజ్ అంటే ఫస్ట్ డిసీజ్ మనకు వచ్చింది ఏది అంటే న్యాచురల్ డిసీజ్. సెకండ్ మనం ఇచ్చినటువంటి మెడిసిన్ ద్వారా ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ అనమాట. దాన్ని ఫస్ట్ న్యాచురల్ దాన్ని నైసర్గిక వ్యాధి అని అంటారు, ఇంకా ఆర్టిఫిషియల్ దాన్ని కృత్రిమ వ్యాధి అని అంటారు అనమాట. సో ఈ విధంగా న్యాచురల్ డిసీజ్ ని ఎప్పుడైతే మన వైటల్ ఫోర్స్ అనేది పంపిస్తుంది కదా బయటికి, తర్వాత ఉన్నటువంటి డిసీజ్ ఏది అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ అనమాట. మనం అంటే మెడిసిన్స్ ద్వారా మనము ఇచ్చినటువంటిది దేనికి శరీరానికి. సో మరి ఇప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ మనం ఇచ్చినాం కదా మెడిసిన్స్ ద్వారా, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. The human body appears to admit of being much more powerfully affected in its health by medicines. అంటే ఒక న్యాచురల్ డిసీజ్ కంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అని చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను తర్వాత ఇక్కడ మాస్టర్ ఇచ్చినటువంటిది. పార్ట్లీ బికాస్ వీ హ్యావ్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద డోస్ ఇన్ అవర్ ఓన్ పవర్ దాన్ ద న్యాచురల్ మార్బిడ్ స్టిమ్యులై ఫర్ న్యాచురల్ డిసీజెస్ ఆర్ క్యూర్డ్ అండ్ ఓవర్కమ్ బై సూటబుల్ మెడిసిన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి. మలేరియా సిమ్టమ్స్ కి మనము క్వినైన్ అనే మెడిసిన్ కానీ క్వినైన్ సింకోనా అనే దాన్ని కానీ మనం ఎప్పుడైతే ఇచ్చామో అక్కడ ఏమవుతుంది, మలేరియా అనేది న్యాచురల్ డిసీజ్. అది ఎట్లా వచ్చిందంటే దాని చుట్టూ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏదైనా ఫ్యాక్టర్స్ కావచ్చు, కంటేజియస్ కావచ్చు. అది మనకు వచ్చిన తర్వాత మనలో ఏర్పడినటువంటి ఫస్ట్ న్యాచురల్ డిసీజ్ ఏది అంటే మలేరియా. అంటే ఆ మలేరియా మనలో న్యాచురల్ డిసీజ్ అయి కూర్చుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా అతను సిమ్టమ్ సిమిలారిటీ తీసుకొని చైనా లేదా సింకోనా అనేది ఇండికేట్ అయింది అనుకోండి. ఆ ఇండికేట్ అయినటువంటి చైనాని ఇచ్చాము మనం. చైనా ఏం చేస్తుంది అంటే సిమిలర్ టైప్ ఆఫ్ మలేరియల్ సిమ్టమ్స్, అంటే సేమ్ ఇప్పుడు మన శరీరంలో ఏదైతే మలేరియల్ సిమ్టమ్స్ ఉన్నాయో అవే సిమిలర్ సిమ్టమ్స్ ని మళ్ళీ న్యాచురల్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది మెడిసిన్ ద్వారా మన శరీరంలో పుట్టిస్తుంది. అంటే ఇప్పుడు లోపల 2 డిసీజెస్ ఉన్నాయి, ఒకటి న్యాచురల్ ఒకటి ఆర్టిఫిషియల్. అయితే ఇక్కడ ఏంటి, ఆర్టిఫిషియల్ ఎప్పుడు పోతుంది అని అంటే న్యాచురల్ పోయిన తర్వాత. న్యాచురల్ ఎలా పోతుంది అని అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ని పంపిస్తుంది అనమాట. న్యాచురల్ డిసీజ్ తక్కువ మోతాదులో ఉంటాయి, అంటే 90% ఉంది అనుకోండి. 90 అనేది దాని యొక్క వాల్యూ అనుకోండి న్యాచురల్ డిసీజ్. ఆర్టిఫిషియల్ డిసీజ్ మనం 100 ఇవ్వాలి, అంటే దానికంటే ఒక 2 ఎక్కువ ఇవ్వాలి. అంటే కొంచెం కొద్దింతలు ఎక్కువ ఇచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది మన శరీరంలో ఎక్కువ మోతాదులో ఉండి న్యాచురల్ డిసీజ్ ని తరిమేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే లాస్ట్ టైం అన్న కూడా చెప్పాడు, ఒక చిన్న లైట్ ఉంది లేదంటే దీపం ఉంది, సూర్యుడు వచ్చింది అనుకోండి, ఇవన్నీ కూడా కనిపించకుండా పోతాయి కదా. అంటే ఎందుకు అంటే సూర్యుడు ఇంకా పెద్ద వెలుగు కాబట్టి ఈ 2 కూడా చిన్నగా కనిపించకుండా పోతాయి. సేమ్ అలాగే న్యాచురల్ డిసీజ్ అనేది చిన్నగా ఉంది, అంటే 90% ఉంది అనుకోండి. మనం ఏంటి 100% ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇస్తున్నాం, అంటే న్యాచురల్ డిసీజ్ కంటే పెద్దగా ఉంది. సో న్యాచురల్ డిసీజ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే హెల్త్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటిది ఆర్టిఫిషియల్ డిసీజ్ ఉంది మన శరీరంలో. సో ఆర్టిఫిషియల్ డిసీజ్ని ఏ విధంగా మరి తీసేయాలి అని అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా శరీరము మనము ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న లాస్ట్ టైం అన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక చిన్న ముక్కను తీసేయాలనుకోండి, పెద్ద ప్రొక్లైన్ తెస్తామా ఏం కాదు, చిన్న ఏదో ఒక గడ్డపారనో లేదంటే ఒక కొడవలో ఉంటే చాలు. అంటే ఒక చిన్న లేదంటే ఒక శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకుంది, దానికి పెద్ద సూది పెట్టి దబ్బుడం పెట్టి
ఏమంటారు గడ్డపార పెట్టి తీయం కదా, చిన్న ముళ్ళు ఉంటే లేదంటే సూది సన్న సూది ఉంటే దాంతో తీసేస్తుంది. అంతేగాని ఈ గడ్డపారతో కూడా పోతుంది. కానీ ఏమవుతుంది ఇక్కడ గడ్డపారతో పోయినప్పుడు ఇంకా ఇంకా డిసీజ్ పార్టికల్స్ అనేది ఇంకా రిమైన్ అయిపోయి లేదంటే ఇంకా కొత్త డిసీజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ఉంటది. సో అక్కడ ఏంటి అని అంటే మనం ఆర్టిఫిషియల్ డిసీజ్ ని కూడా ఎంత ఇవ్వాలో అంతనే ఇవ్వాలి. అంటే ఎంత మోతాదు ఎంత సూచించబడుతుందో అంతే ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంత ఇవ్వాలి అని అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు అక్కడ 90% ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ ఉంది. అక్కడ మనం 100% లేదంటే 99%, 90 నుంచి 99% వరకు ఇస్తే ఆ న్యాచురల్ డిసీజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ డిసీజ్ మిగిలిపోతుంది. అది ఎంత మిగిలిపోతుంది అంటే ఒక 30-40% మిగిలిపోతుంది. అది కూడా ఏం చేస్తుంది మన శరీరాన్ని దాన్ని తరిమేస్తుంది. మన శరీరం దానికి అంటే ఆల్రెడీ స్టిమ్యులేట్ అయింది కదా వైటల్ ఫోర్స్, ఆ స్టిమ్యులేట్ అయిన వైటల్ ఫోర్స్ దీన్ని కూడా తరిమేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, మెడిసిన్స్ రిపీట్ చేస్తున్నాము. అంటే ప్రతి క్షణానికి ప్రతి 1 hour కి రిపీట్ చేస్తున్నాము. అంటే యాక్చువల్ హోమియోపతిక్ థియరీస్ ఫాలో అవ్వకుండా రిపీట్ చేస్తుంటే ఏమవుతుంది, పదే 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 కూడా లేపినాం అనుకోండి. ఒక పిల్లోడు నడుస్తున్నాడు, పద 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 అని 4 సార్లు తట్టినాం అనుకోండి, ఏమైతే కింద పడతాడు. సేమ్ అదే విధంగా మనం న్యాచురల్ డిసీజ్ ని ఒక్కసారి పోయింది అనుకోండి, ఆర్టిఫిషియల్ డిసీజ్ దానంతకు అదే పోతుంది. కానీ అయినప్పటికీ మనం ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, the shorter duration of the action of the artificial morbific forces, which we term medicines, make it possible that although they are stronger than the natural diseases, they can yet be much more easily overcome by the vital force. అంటే న్యాచురల్ డిసీజ్ కంటే ఎక్కువ ఉన్నా కానీ అది వైటల్ ఫోర్స్ దాన్ని తరిమేసే శక్తి ఉంటది అని చెప్తున్నారు అనమాట. విచ్ solely in consequence of the longer, generally lifelong duration of the action, can never be vanished or extinguished by it alone until the physician affects the vital force in a stronger manner by the agent that produces a disease very similar but stronger to with a homeopathic medicine. అంటే హోమియోపతిక్ మెడిసిన్ తో మాత్రమే స్ట్రాంగర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేస్తేనే న్యాచురల్ పోతుంది. The cures of the diseases many years duration by the occurrence of smallpox and measles are a process ఆఫ్ ఏ సిమిలర్ క్యారెక్టర్. సేమ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఒక స్మాల్ బాక్స్ ఉంది అనుకోండి, అది వచ్చింది, దానికంటే కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి మన మెడిసిన్ ఇస్తే పోతుంది. కానీ అదే ఇప్పుడు స్మాల్ బాక్స్ వచ్చిందని పెద్ద హడావిడి చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. తర్వాత చెప్తూ ఇక్కడ పార్ట్లీ బికాస్ వీ హ్యావ్ రెగ్యులేషన్ ఆఫ్ ద డోస్ ఇన్ అవర్ ఓన్ పవర్. అంటే ఇక్కడ ఏంటి, మనం ఒక న్యాచురల్ డిసీజ్ ఇవ్వలేము కదా, అంటే మనం ప్రకృతి కాదు కదా, మనం హ్యూమన్స్ కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని మనం ఇచ్చేదానికి మనకు దగ్గర ఉన్నాయి కొన్ని మెడిసిన్స్. ఇవి 30, 200, 1M, 10M, CM, 50M అట్లా ఉన్నాయి. అంటే ఈ మెడిసిన్స్ ఉన్నాయి కదా, అంటే ఇది కూడా మన 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 దగ్గర మనమే ఇస్తున్నాం అంటే మనం కూడా పవర్ చూస్ చేస్తున్నాం కదా. ఆ చూస్ చేస్తున్నటువంటి పవర్ కూడా మనమే డిసైడ్ చేయాలి. అంటే ఎంత శరీరంలో అంటే ఎంత మోతాదు ఉంటే దానికి అంత ఇవ్వాలి, కానీ ఇంకా ఎక్కువ ఇవ్వద్దు. ఆ ఎక్కువ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ మనలో ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇంకా ప్రతి ఒక్క శరీర తత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటది. అంటే ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే కంప్లీట్ గా, అంటే ఇప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని లోపల పెట్టినాము అంటే అది ఏం చేస్తుంది, అది ఏమైనా చేయొచ్చు. అంటే దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు హోమియోపతి ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఎప్పుడైతే మనం డోసెస్ ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయడం కానీ హైపోటెన్సీస్ ఇవ్వడం కానీ జరిగితే అక్కడ కూడా ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది కంప్లీట్ గా ఇవి అంటే దాని ద్వారా వచ్చిన ఎఫెక్ట్స్ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఆ విధంగా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ని కూడా తరిమేసే శక్తి బాడీకి ఉంది, కానీ పెద్ద ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇస్తే శరీరం తట్టుకోలేదు కదా అని చెప్తున్నారు అనమాట. అంటే మన దగ్గర పవర్ ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలో అదే విధంగా యూటిలైజ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మాస్టర్ గారు ఒక తెలుగు వర్షన్ చేసేసి ఇప్పుడు అన్న నెక్స్ట్ రికాప్ చేస్తాం. నైసర్గిక వ్యాధుల ప్రభావము కన్నా ఔషధముల ప్రభావం ఎక్కువ నిశ్చితముగాను వాంఛనీయముగాను ఉండును. అంటే ఇక్కడ మనం ఏ విధంగానే మనం ఎట్లా డిసైడ్ చేస్తామో మన కోరిక మేరకే ఉంటదని చెప్తున్నాం అన్నమాట. పొంగు జ్వరము మొదలగు వ్యాధుల ప్రభావము సోకకుండునట్లు చేయవచ్చును గాని నాభి మొదలగు విష పదార్థముల ప్రభావమునకు గురి కాకుండా సాధ్యము కాదు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ డిసీజెస్ ని న్యాచురల్ డిసీజ్ అయినా మనం తట్టుకోగలము, దాన్ని ప్రివెంట్ చేసుకోగలం, కానీ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రివెంట్ చేసుకోలేము. ఒకసారి మెడిసిన్ అడ్మినిస్టర్ చేసినామంటే దాని యాక్షన్ డెఫినెట్లీ ఉంటుంది మన శరీరంలో.
నేచురల్ డిసీజ్ అంటే ఇప్పుడు అంత చుట్టుముట్టు మలేరియా ఉంది, చాలా దోమలు ఉన్నాయంటే దోమతెర కట్టుకోవడమో లేదంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనకు రాకుండా ఉండొచ్చేమో, కానీ నేచురల్ డిసీజ్ నుంచి, ఆర్టిఫిషియల్ డిసీజ్ నుంచి అయితే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒక మెడిసిన్ అడ్మినిస్టర్ చేసినప్పుడు డెఫినెట్లీ దాని యొక్క ఇబ్బంది అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు అనమాట. వ్యాధులు నైసర్గికములని కృత్రిమములని విభాగము చేయబడినది కదా. అందు మానవులకు సంక్రమించే జబ్బులన్నీయు నైసర్గిక వ్యాధులు, ఔషధ ద్రవ్యముల వలన ఉత్పాదింపబడినవి కృత్రిమ వ్యాధులు. ఈ రెండిటిలో నైసర్గిక వ్యాధుల నుండి తప్పించుకొనవచ్చును గాని కృత్రిమ వ్యాధుల నుండి తప్పించుకొనుట సాధ్యము కాదు. అంటువ్యాధులు మొదలైనవి పరిసరంలోనున్నను అంటువ్యాధులు రోగులను తాకి సేవ చేసినను కొన్ని జాగరూకతలను వహించినచో ఆ వ్యాధులు సోకకుండా కాపాడుకొనవచ్చును. కానీ నాభి అని విషము ప్రయోగం చేసినచో దాని ప్రభావం తనపై సోకకుండా తప్పించుకున్నట్టు సాధ్యము కాదు. నాభి అంటే అకోనైట్ అన్నమాట. అంటే అకోనైట్ పాయిజన్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు అకోనైట్ అనేది మనం ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ టెన్షన్ పడ్డాడు అని అకోనైట్ ఇస్తుంటాం కదా. అంటే దాని యొక్క ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటది, కానీ నేచురల్ డిసీజ్ అయినా ఇప్పుడు చుట్టుముట్టున్న కంటేజియస్ డిసీజ్ నుంచి కూడా తప్పించుకునే శక్తి మనకు ఉంది. అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని. కానీ ఇట్లా ఒక్కసారి మనము అంటే మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ఒక మొక్కలను కానీ లేదంటే మెడిసిన్స్ ని కానీ వేసినప్పుడు డెఫినెట్లీ దాని యాక్షన్ మన పైన ఉంటది అని చెప్తున్నారు అనమాట. ఈ విధముగా మందులలో ఉత్పాదింపజేసిన వ్యాధి నైసర్గిక వ్యాధి కన్నా నిర్దిష్టమగును దేహమునకు సోకును. ఔషధము మోతాదు మన చేతిలో నుండును. అంటే ఇక్కడ ఏంటి, మనమే పొటెన్సీ డిసైడ్ చేస్తున్నాము. పరిశ్రమలో నుండి సంక్రమించు వ్యాధులను మోతాదు సంక్రమింపజేయటం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మనకు చుట్టుముట్టున్న కంటేజియస్ డిసీజెస్ ఉన్నాయి, అది కొద్దిగానే అంటే దాన్ని కంట్రోల్ చేయలేం కదా. దాని యొక్క పొటెన్సీని మనం డిసైడ్ చేయలేం కదా. ఎంతున్నా మనం డిసైడ్ చేసేది ఆర్టిఫిషియల్ డిసీజ్ ని, అది కూడా మెడిసిన్ ద్వారా, మనం హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ఇచ్చినటువంటిది కనుక ఔషధ వ్యాధిని వాంఛనీయముగా మార్చుకొనవచ్చును. అంటే మార్చుకొనవచ్చును అని చెప్తున్నాడు. కానీ ఎందుకు ఇక్కడ మాస్టర్ అంటే దీని వెనుక ఉన్నటువంటి థియరీ ఏంటి అని అంటే దాన్ని ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయదు అని అర్థం అనమాట. ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చిన ఆర్టిఫిషియల్ డిసీజ్ మనలో ఉండిపోయినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ మనం ఏ విధంగా అయినా చేయొచ్చు, ఎంత ఇబ్బంది అయినా పెట్టొచ్చు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మాస్టర్ గారు. సో మనం జాగ్రత్తగా ఎంత పొటెన్సీ ఇవ్వాలో సిమ్టమ్ సిమిలారిటీ మీదుగా, టోటాలిటీ మీదుగా ఆ తగినంత పొటెన్సీ ఇస్తే మాత్రమే మనకి క్యూర్ అనేది ఏర్పడుతుంది. అంటే క్యూర్ అనేది ఏర్పడిన తర్వాత ఇంకా వేరే డిసీజ్ ఉండకూడదు కదా. ఉంటే అది ఇంకా డిసీజ్ కిందకి వస్తుంది. లేకుండా ఉండేటట్లుగా చేయాలనేది ఇక్కడ మనకి ఆ 30th అఫారిజంలో మాస్టర్ గారు కానీ, ఈకే గారు కానీ, హనుమాన్ గారు కానీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చంద్రమోహన్ రీక్యాప్ చేసి నెక్స్ట్ కామన్ కోల్డ్ మేనేజ్మెంట్ తీసుకుంటారు. నమస్తే. आचार्यमावाहयामि स्थापयामि मोजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि मोजयामि అందరిలోనూ నిన్నే చూస్తా అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ఏం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి మోజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోజయామి
శుభోదయం అందరికి. ఆరు నెలలు చదువుకుంటున్నాం మనం కదా. 6 నెలలు 30% మనం ఏం చదువుకుంటున్నాం అంటే యాక్చువల్గా వైటల్ ఫోర్స్ అవన్నీ అవన్నీ మనకు అర్థం చేయించుకుంటూ చూడం అని మనం చేయించిన తర్వాత నేను హోమియోపతిని ఎట్లా కనుక్కున్నాను అంటే ఐ అబ్జర్వ్ ద నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని చెప్పినారు ఫస్ట్ 26th అపారిజంలో. ఐ అబ్జర్వ్ ది నేచర్ లా ఆఫ్ క్యూర్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ లా ఐ ఫర్దర్ వెంట్ టు ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫర్దర్ రీసెర్చెస్. వాటిని గమనించిన తర్వాత నేను మిగతా రీసెర్చెస్ని చేశాను అని చెప్పారన్నమాట. అయితే ఆ రీసెర్చెస్ ఎందుకు అంటే ఒక మంచి వైద్య ప్రక్రియను కనుక్కోవడానికి కదా. అయితే ఎట్లా వైద్య ప్రక్రియను ఎట్లా కనుక్కోగలుగుతున్నాను అంటే ఆ రీసెర్చ్ అయిన తర్వాత ఆ రీసెర్చ్లో భాగంగా నేచర్లో ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్, ఒక పెద్ద వస్తువు కానీ పెద్ద వెలుగు కానీ చిన్న వెలుగుని డామినేట్ అంటే చిన్న వెలుగు ఉన్నా కూడా పెద్ద వెలుగే కనిపించేట్టుగా ఉంది కదా. అట్లా ఒక డిసీజ్ని మనం దాన్ని ఎట్లా మినిమైజ్ చేయాలి అని ఆయన క్వశ్చన్ కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటాం, అరే ఈ లైన్ని చిన్న చేయరా అంటుంటాం. అరే ఈ లైన్ని చిన్నగా ఎట్లా చేస్తారు అంటే ఇంకా పక్కన పెద్ద లైన్ గీస్తుంటాం. అరే ఇప్పుడు చిన్నగా అయిపోయిందా లేదా అంటుంటారు. అదే సేమ్ ఆ చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటారో హనుమాన్ గారు కూడా అట్లే కనుక్కున్నారు అనమాట. అయితే మరి ఉన్న ఆ డిసీజ్ని ఎట్లా చిన్న చేయాలి కదా అంటే పక్కన ఇంకో పెద్ద గీత పెట్టాలి, దాన్ని ఆర్టిఫిషియల్ డిసీజ్ అన్నాడు. అయితే మరి దీన్ని లోపల బాడీ చేసుకోలేదా అని డౌట్ మరి కదా. బాడీ దాన్ని సరి చేసుకోలేదా అంటే ఇప్పుడు ఒక దానికి ఎగ్జాంపుల్ చెప్పినారు. ఇప్పుడు కోల్డ్ వచ్చింది, లేకపోతే అమ్మవారు వచ్చింది, కళ్ళకలక వచ్చింది, అంటు వ్యాధులు వచ్చినాయి. వచ్చినప్పుడు ఇంట్లో 10 మంది ఒక కమ్యూనిటీలో ఒక 50 మంది ఉన్నారు అనుకో, కొంతమందికి చూపిస్తుంది 30, 40, 20 మెంబర్స్కు. మరి వరస్ట్ హెల్త్ ప్రిన్సిపల్స్ ఉంటే 50, 40 మెంబర్స్కు చూపిస్తుంది. అయితే మిగతా వాళ్ళకి చూపించవచ్చు, చూపించకపోవచ్చు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తరాలు, సంయోగాలు, వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు, ఎఫెక్ట్ కాకపోవచ్చు. అదే అట్లా కాకుండా మనము ఒక అక్యురేట్ మెజర్లో ఒక ఔషధాన్ని వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు అది మాత్రం అందరికీ పనిచేస్తుంది కదా. అట్లా ఒక ఔషధాన్ని కరెక్ట్ ప్రమాణంలో ఒక డిసీజ్కి అవసరానికి ఎంత అవసరమో దాన్ని ఓవర్లాప్ చేయడానికి, అతిక్రమించడానికి ఎంత అవసరమో దాన్ని కరెక్ట్గా చూసి ఆ పొటెన్సీ సిమిలర్గా ఉండాలి. సిమిలర్గా ఉండాలి. ఇట్లా అటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ని లోపల ప్రొడ్యూస్ చేసినప్పుడు, అట్లా చేయగలిగే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు, రీసెర్చెస్ ద్వారా అటువంటి శక్తిని సంపాదించగలిగినప్పుడు మనము న్యాచురల్ డిసీజ్ని ఈజీగా తీసేయగలుగుతాము అని ఆయన అనుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ అపార్జంలో అంతవరకు చెప్పుకున్నాను అనమాట. అయితే ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ఎట్లా ఉండాలి అంటే అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిన్న గీత కన్నా కొంచెం పెద్దగా ఉండాలి, అప్పుడు అది చిన్న గీత అవుతుంది. అట్లా మనము ఆర్టిఫిషియల్ మెడిసిన్స్తోనే మనం, లేదా ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే కాల్డ్ యాజ్ మెడిసిన్ వెన్ యూ ఆర్ యూజింగ్ అండ్ మెడిసిన్. అప్పుడు ఆర్టిఫిషియల్ మీన్స్ బయట నుంచి మనం ఇచ్చే కృత్రిమం అనమాట. ఆర్టిఫిషియల్ అంటే అర్థం అది న్యాచురల్ కాదని కాదు. సహజంగా ఉండే రోగాన్ని దానికన్నా కొంచెం పరిమాణంలో ఉన్న పెద్ద రోగం యొక్క లక్షణాలని, రోగాన్ని కాదు ఇక్కడ పుట్టించడం. మనం గుర్తుపెట్టుకోండి, చాలా మంది బరబడి పడుతుంటారు. రోగాన్ని పుట్టించాం మనం, రోగ లక్షణాలని. ఇట్ ఈస్ సిమిలర్, నాట్ సేమ్. అటువంటి లక్షణాలని లోపల ఉత్పాదించబడినప్పుడు అప్పుడు న్యాచురల్ డిసీజ్ అయితే ఉందో అది మినిమైజ్ అయిపోతుంది. అప్పుడు అది ఇంతవరకు మనకు
హనుమాన్ గారు 30 అపారిజంలో చెప్పింది. ఓకే, ఇంతవరకు అపారిజమ్స్ లో ఎవరికైనా డౌట్ ఉన్నాయా? 30 అపారిజమ్స్ లోపల ఈ టాపిక్ మీద చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే మీకు నెక్స్ట్ ఒక జూనియర్ ఫిలాసఫీ ప్రకారం కూడా జూనియర్ ఫిలాసఫీ కూడా వెళ్దాం. దీంతో పాటుగా మీకు ఇప్పటి నుంచి థెరప్టిక్స్ చెప్తానండి. థెరప్టిక్స్ అంటే జనరల్ గా వచ్చే డిసీజెస్ ఏంటి, వాటికి ఏ డ్రగ్స్ జనరల్ గా ఇండికేట్ అవుతుంటాయి, మనం ఫస్ట్ ఎయిడ్ గా మనం ఎట్లా చేయవచ్చు, ఫస్ట్ ఎయిడ్ గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎయిడ్ గానే ఎట్లా మనం మందులు ఇవ్వచ్చు. దాంతోపాటు సైమల్టేనియస్గా ఫిలాసఫీ ఏంటి, ఫిలాసఫీ మనం మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ డిసీజ్ కూడా దానికోసమే చెప్పుకున్నాం కదా. చెప్పండి, ఎనీ డౌట్స్? నో డౌట్స్ కదా, ముందుకు వెళ్ళొచ్చు కదా. సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కామన్ కోల్డ్స్ చెప్పుకుంటున్నాం కదా. కామన్ కోల్డ్స్ లో ఇప్పుడు మనం సఫర్ అయ్యేది అందరు కూడా, ప్రపంచం మొత్తం సఫర్ అయ్యేది దేంతో సఫర్ అవుతున్నారు? కోవిడ్ అంటే ఏంటి? జలుబు దగ్గు ఊపిరితిత్తులు. మరి అదే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కదా. దానికి ఎట్లా వైద్యం చేయగలుగుతామో చెప్పుకున్నాం. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, అది మనం నేర్చుకుంటే అంత సింపులే, భయపడాల్సిన అవసరం లేదు. పక్కవాడు, ఎందుకంటే వాడి దగ్గర సరైన వైద్యం లేదు. అంటే దాన్ని కరెక్ట్గా మనకు హనుమాన్ గారు ఇచ్చినారు దేవుడి దయ వల్ల. మనకు రకరకాల ప్రయోగాలు, రకరకాల రీసెర్చెస్ ద్వారా మనకి ఆయన దేహాన్ని త్యాగం చేసేటువంటి త్యాగమూర్తులు ఎంతో మంది వాళ్ళ దేహాల మీద మెడిసిన్స్, ఔషధాలు వేసుకొని వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనకి మంచి చక్కని ఔషధాన్ని ఇచ్చినారు. ఏ సైన్స్ కూడా హెల్తీ హ్యూమన్ బీయింగ్ మీద ప్రూవ్ అయింది కాదు, ఎక్సెప్ట్ హోమియోపతి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి మాత్రమే హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవ్ అయింది, వేరే ఏది కూడా ప్రూవ్ కాలేదు. అన్నిటి గినియాబిక్స్ మీదను వాటి మీద ప్రూవ్ అయింది. కానీ వాళ్ళ లోపల మెంటల్ స్పేర్ ఉండదు, ఓన్లీ హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. ఓకే, సరే. సో ఇప్పుడు ఇచ్చే మనం ఇవాళ కామన్ కోర్స్ లో భాగంగానే ఈ పాండమిక్ లో ఏ మెడిసిన్స్ ఇవ్వచ్చు అనే పాయింట్ కూడా చదువుకుందాం కోవిడ్ లో. ఓకేనా? సరే, అయితే సార్ చెప్పండి. సరే, కామన్ కోర్స్ లో మనం ఏం చదువుకున్నాం అంతకుముందు? ఏ డ్రగ్స్ చదువుకున్నాం? డల్కమెరా ఒకటి, ఇంకా ఎకోనైట్ ఒకటి, ఇంకా అవే చదువుకున్నాం. రెండేనా? సరే, Avina Sateva mother teacher. Avina Sateva mother teacher in acute colds. అవినా సటేవా మదర్ టీచర్ చెప్పానండి. లేదు సార్ రెండే చెప్పారు. లేదు, అంతే, రెండే అంతే. సరే, మేడం గారు కరెక్ట్ గానే చెప్పారు. ఆ రెండే, డల్కమెరా ఒకటి, ఎకోనైట్ ఒకటి చదువుకున్నాం అంతే మనం కదా. సరే, నెక్స్ట్ డ్రగ్ చాలా ఇంపార్టెంట్ డ్రగ్. యాక్చువల్గా ఇది తక్కువ ఏమంటారు దాన్ని, ఒక మంచి టెక్నీషియన్ అయితే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని ఎట్లా ఎంత బాగా వాడతాడో అట్లా ఆర్సనిక్ ఆల్బమ్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు భయపడతారు కదా. కానీ ఒక మంచి టెక్నీషియన్ అయితే దాన్ని అద్భుతంగా వాడతాడు ఆర్సనిక్ ఆల్బమ్. అది మనం చదువుకుందాం కోర్స్ లో. ఓకే, ఆర్సనికం ఆల్బమ్ రాసుకోండి. ARSCNIC ఆర్సనిక్ ALBUM ఆల్బమ్. ఆర్సనిక్ ఆల్బమ్. ఓకే,
ఒకసారి రిపీట్ చేద్దామా, పాతవి ఏమొద్దా? రిపీట్ చేయండి సార్ ఒకసారి. సరే సరే, ఒక్కసారి రిపీట్ చేస్తాను. సరే, అయితే ఫస్ట్ డెల్గమర చదువుకుందాం. ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోవద్దు, ఫాస్ట్గా చెప్పాలి, టక్కడగా చెప్పాలి మీరే. డెల్గమర ఎప్పుడు ఇస్తాం? భాస్కర్ రావు సార్ సక్సెస్ఫుల్ గా దాన్ని వినియోగించడం జరిగింది, సంతోషం. నమస్తే సార్, థ్యాంక్ యూ. ఓకే, అట్లా మీరు కూడా ఇవ్వచ్చు, ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. డెల్గమర సిమ్టమ్స్ చెప్పండి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కోల్డ్ టు వామ్, వామ్ టు కోల్డ్, వాతావరణ నీళ్లు రావడం, గుడ్. కంటి నుంచి నీరు గారడము, కళ్ళల్లో పూసలు రావడం, ఓకే, ఇంకా ముక్కు నుంచి నీరు గారడం. ఓకే, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డెల్గమర ఇస్తాం. ఇంకెవరైనా జూనియర్స్ చెప్పండి, సీనియర్స్ వద్దు. ఇంకెవరైనా జూనియర్స్ చెప్పండి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకా ఇంకేమైనా పాయింట్స్ మిస్ ఉన్నాయా? అయితే మెయిన్ గా ఏంటి అంటే చేంజ్ ఆఫ్ వెదర్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్స్ డెల్గమరాలో. చేంజ్ ఆఫ్ వెదర్, ఒక వెదర్ నుంచి ఇంకో వెదర్ మారడం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారడం, అప్పుడు అటువంటి వాటిలో వచ్చే జలుబులలో కారణాలు అనమాట డెల్గమర. అది చక్కని మందు. అయితే డెల్గమరలో స్రావాలన్నీ కూడా వాటరీ స్రావాలు ఉంటాయి, జనరల్ గా జలుబు దగ్గులు ఉంటాయి. అయితే జలుబులలో అంటే పంటలు అటువంటివి ఏమి ఉండవు. అయితే అదే జలుబు కళ్ళలో వచ్చినప్పుడు వెన్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్ అంటాడు కింది గారు, దెన్ యూ విల్ గెట్ కళ్ళు ఒత్తుకుపోవడాలు, కళ్ళలో కన్రెప్పలు అతుక్కుపోవడాలు, కళ్ళలో పుసులు రావడాలు అవి ఉంటాయి అన్నమాట. వెన్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద ఐస్, బట్ వెన్ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద నోస్, అప్పుడు జనరల్ గా ఉండే కోల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ గా చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతుంది డెల్గమరలో కదా. చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతుందా కదా? చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతుంది. ఇంకా ఇలాంటి పాయింట్ కంపల్సరీ చూసుకోండి, ఎందుకంటే మీకు బేసిక్స్ ఇప్పుడు పడినాయనుకో, ఇవి ఎంత మీరు బాగా చదివితే ఇక తర్వాత సబ్జెక్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీని యొక్క అప్లికేషనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే థెరప్స్ బాగా చదువుకోండి, థెరప్టిక్స్ అంటారు వీటిని. ఇవి చదువుకుంటే మీరు ఈ బేసిక్స్ కింద మీరు మైండ్ లో పడ్డాయనుకో, దీని యొక్క ఫర్దర్ అప్లికేషన్సే మిగతా అంతా మెటీరియల్ ఎలాబరేషన్ అంతే. అంటే ఒక చిన్న పిల్లోడు, ఒక నెల పిల్లోడు ఎంతో ఉంటాడు, వాడు రాను పెద్దగా అయితే అంత పెద్దగా అవుతాడు కదా. అయితే దాని యొక్క ప్లాన్ అంతా వాడు చిన్న పిల్లలు ఉంటుంది కదా. అట్లా థెరప్టిక్స్ లో మొత్తము దాని యొక్క ఎసెన్స్ అనేది దాని లోపల ఉంటుంది. రాను ఎలాబరేట్ చేసుకుంటుంది దాన్ని, అప్పుడు మెటీరియల్ అంటారు దాన్ని. అదనమాట. ఓకే, సరే. సరే అదనమాట అది. ఓకే, దాన్ని డెల్గమర 30 కానీ 200 కానీ ఇస్తే వాళ్ళకి చాలా మటుకు తగ్గిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ డ్రగ్ ఏంటి అంటే, నెక్స్ట్ డ్రగ్ ఎకోనైట్. లేని సింటమ్స్ ఉంటాయి చెప్పండి. సడన్ ఆన్సర్, సడన్ గా డిసీజ్ వస్తాయి, సడన్ గా వస్తాయి జలుబులు, ఎగ్జాక్ట్లీ, జలుబు, దగ్గు, ఇంకా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి ఎకోనైట్ లో? భయం, ఆందోళన, భయం ఒకటి, గుడ్. ఇంకా టెన్షన్, ప్రిడిక్ట్స్ టైమ్ ఆఫ్ అదే ఫిక్స్. అవును సార్, ఫిక్స్ ద టైమ్ ఆఫ్ భయం ఉంటది వాడికి,
చనిపోతాన్న భయంతో Predict పాటు that, పలానా టైంకి నేను చనిపోతాను అంటాడు. అట్లా ఉంటా అంత భయం ఉంటది. అది ఇంకా అంటే జలుబులలో ఈ సిమ్టమ్ మనము భయం అనేది చూడగలుగుతాము కానీ ఇంత చూడలేము కదా. నెక్స్ట్ ఇంకా ఇంకా దాహం ఉంటది, కొంచెం కొంచెం వాటర్ తాగుతారు. దాహం ఉంటది, కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూ ఉంటారు, ఒక తడవ కొన్ని కొన్ని తాగుతూ ఉంటారు. ఇంకా భయము, ఆందోళన, అస్థిమితం, యాంగ్జైటీ కదా, ఇవన్నీ కూడా ఎకనెట్ లో ఉంటాయి. స్వయంగా వస్తాయి. ఎక్కువ సఫరింగ్ ఉంటుంది సార్, ఎక్కువ బాధపడతారు. అయితే ఎటువంటి వాతావరణంలో ఎకనెట్ వస్తే చెప్పండి నాకు. పొడి చలికాలమా, తుఫాను వాతావరణం. ఎండాకాలం? తుఫాను పొడి వాతావరణం. వాతావరణంలో వింటర్ వింటర్, నాట్ కోల్డ్ డ్యామ్ కాదు, కోల్డ్ డ్రై. కోల్డ్ డ్రైవింగ్ కోల్డ్ డ్రై వెదర్ లో గుర్తుపెట్టుకోండి, ఎకనెట్ కోల్డ్ డ్రై వెదర్. వెల్కమరా కోల్డ్ డ్యాంప్ వెదర్. ఓకే, అంటే కోల్డ్ డ్రై వెదర్ లో కూడా డల్కమరా వస్తుంది, కానీ ఎకనెట్ లో మాత్రం మోస్ట్లీ కోల్డ్ డ్రై వెదరే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అప్పుడు ఏం చేస్తావు, ఎకనెట్ 200 ఒక డోస్ వస్తే వాళ్ళకి అది తగ్గిపోతుంది కదా. సో ఎకనెట్ అయిపోయింది. నాకు మంచి నోట్స్ తయారు చేసి పోస్ట్ చేయండి గ్రూప్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా. ఓకేనా. నెక్స్ట్ వీలున్నంత వరకు ఈ డల్కమరా అవిరదంలో చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆర్సెనికం ఆల్బమ్. విల్ గో ఫర్ ద ఆర్సెనికం ఆల్బమ్. ఆర్సెనిక్ ఆల్బమ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ పాయిజన్, విషం నుంచి తయారు చేసిన మందు. చాలా పవర్ఫుల్ విషయం అంటారు దాన్ని. ఆర్సెనిక్ పాయిజన్ అంటారు దాన్ని. ఆర్సెనిక్ పాయిజన్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్. ఈవెన్ ఆర్సెనికం పాయిజన్ ఇచ్చినామని ఎవరు గుర్తుపట్టలేరు, అట్లా ఉంటుంది దాని సిమ్టమ్స్. పాషాణం అన్నారు. విషం అంటే పాషాణమే అదే. అయితే అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మోషన్స్ లాగా అయ్యి డైరీ అయ్యి, అయ్యో వాడికి మోషన్స్ అయినాయి, చనిపోయినా అంటారు. అట్లా అంతే. అసలు వాడికి విషయం ఇచ్చినట్టు తెలియదు. శివాజీ మహారాజ్ గారికి అంటే చరిత్రలో చెప్పింది, శివాజీ మహారాజ్ గారికి ఇచ్చింది ఇదే కావచ్చేమో. ఎందుకు, ఆయన కూడా డయేరియాతో చనిపోయినారు. అట్లా డయేరియా అని చూడడానికి మాత్రం అట్లా అనిపిస్తుంది, కానీ అయితే డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం ఎన్ని ఏళ్ళ తర్వాత రెస్ట్ చేసినా కూడా ఆర్సెనికం యొక్క అవి ఉంటాయి అన్నమాట. అంత పవర్ఫుల్ పాయిజన్ ఆర్సెనికం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఇంట్రడక్షన్ అంటే, అది అంత పవర్ఫుల్ ఔషధం ఆర్సెనికం అనేది, విషం. అయితే ఈ ఆర్సెనికం అంత విషయం కనుకనే మీకు 30లో కానీ 200లో 6లో కానీ 6లో వాడద్దు, 30లో కూడా చాలా తక్కువ వాడమని చెప్తారు. ఎందుకు, పాయిజన్స్ ఏవి కూడా లో పొటెన్సీస్ లో వాడడం. ఎందుకు, ఇన్ లో పొటెన్సీస్ ఇన్ ద మెటీరియలిస్టిక్ దే వర్క్ యాజ్ పాయిజన్స్, ఇన్ ద ఆఫ్టర్ పొటెన్టైజేషన్ దే వర్క్ యాజ్ మెడిసిన్స్ కదా. ముళ్ళతోనే తీయాలి. ఫస్ట్ మామూలుగా ముళ్ళలాగా ఉంటుంది, తర్వాత అది ముళ్ళు దీనికి ఉపయోగపడుతుంది. అట్లా అన్నమాట. అట్లా ఆర్సెనికం కూడా ఒక పాయిజన్. అయితే ఆర్సెనికం ఆల్బంలో ఏ లక్షణాలు ఉంటాయి? ఓకే, ఆర్సెనికం ఆల్బమ్ సార్ మీకు ఒక సిస్టమేటిక్గా చెప్తాను. నేను ఒక సిస్టమేటిక్గా చెప్తాను, వినండి. ఆర్సెనికం ఆల్బమ్ తయారు చేసేది ఆర్సెనిక్ పాయిజన్ తో తయారు చేసాం. ఓకే, ఫస్ట్. రెండవది, మనము కంప్లీట్ సిమ్టమ్ అనుకుంటాం కదా. ఏది కంప్లీట్ సిమ్టమ్? ఏది చెప్పండి, కంప్లీట్ సిమ్టమ్ అంటే ఏది? ఫియర్, యాంగ్జైటీ. కంప్లీట్ సిమ్టమ్ అంటే ఏంటి? కేస్ టేకింగ్ లో కంప్లీట్ సిమ్టమ్. ఈ బేసిక్స్ మీకు రావాలి ఖచ్చితంగా. కాజెస్, మోడాలిటీ. ఎగ్జాక్ట్లీ, గుడ్. లొకేషన్,
సెన్సేషన్, డ్యూరేషన్, causes, మొడాలిటీ, కాజేషన్, కన్కామిటెంట్. comment. ఇవి మీరు ఇవి ఉంటేనే మీరు acute లో మంచి మంది ఇవ్వగలుగుతారు. ఇందులో అయినా సరే acute లో ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి మీరు. ఈ కంప్లీట్ సిమ్టమ్ అంటారు దీన్ని. మనం కేస్ టేకింగ్ లో ఫస్ట్ పాయింట్ లోనే చదువుకున్నాం దీన్ని, అవునా లేదా? అందుకని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్ ని. ఫస్ట్ పాయింట్ లోనే మనం చదువుకున్నాం లేదా ఇది? దాన్ని ఫస్ట్ ఏంది? Case taking లో first point Location. అదే రాశారు. లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కాజేషన్, కన్కామిటెంట్. అట్లా ఈ సిమ్టమ్ మీరు తీసుకుంటేనే అక్యూట్స్ మంచి మందు మీకు వస్తుంది, లేకపోతే రాదు. అయితే ఆర్సెనికం పాయిజన్ ఇది ఫస్ట్ చిల్లియా హాటా. ఫస్ట్ చెప్పుకోవాల్సింది మనం ఫస్ట్ కామన్ నేమ్ ఆర్సెనికం పాయిజన్. రెండోది చిల్లియా హాటా అంటే చలి భరించలేరా, ఉమ్మరాన్ని భరించలేరా. ఇది డ్రగ్ ని మొత్తం డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఇది రాలేదు అనుకో మీకు డ్రగ్ రాదు. డ్రగ్ ఎంత మిగతా అన్ని మ్యాచ్ అయినా కూడా పనిచేయదు. అందుకని ఈ చిల్లియా హార్ట్ అనేది చాలా ముఖ్యం ఒక డ్రగ్ కి ఒక కంటెంట్ లాంటిది అనమాట, అంత ఇంపార్టెంట్. అయితే ఆర్సెనికం అంటే చిల్లియా హార్ట్ అంటే అర్థం ఏంటి అంటే చలి భరించలేరా, చలి భరించగలుగుతారా, ఉమ్మరాన్ని భరించలేరా, ఉమ్మరాన్ని భరించగలుగుతారా, అది అన్నమాట చిల్లీ హార్ట్ అంటారు. అయితే మరి దీన్ని ఎట్లా పట్టుకోవాలని నీకు ఆల్రెడీ కేస్ టేకింగ్ లో చెప్పినాను, క్లియర్ చెప్పినాను. అందుకని మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నా. ఒక ఇంట్లో ముగ్గురు ఐదు మంది ఉన్నారు అనుకో, మామూలుగా నీకు చల్లగాలి ఇష్టం, ఉమ్మరం ఇష్టం అంటే ఎవరైనా చల్లగాలని చెప్తారు. ఎందుకంటే మనం హార్ట్ కంట్రీ కనుక చల్లగాలి కావాలి సార్ అని చెప్తారు. మనం అట్లా చిల్లీ హార్ట్ని పట్టలేం కదా. అందుకని మీరు చలి భరించగలుగుతారా, ఉమ్మరాన్ని భరించగలుగుతారా అని చెప్పాలా. ఏది భరించలేరు అని అడగాల. అప్పుడు ఏంటనే ఒక 20-25% జనాలు చెప్తారు, సార్ నేను చలిని అస్సలు తట్టుకోలేను సార్ అని చెప్తారు. కొందరు ఏంది చలి ఎంతైనా తట్టుకుంటాను కానీ ఉమ్మరం మాత్రం అస్సలు తట్టుకోలేను సార్ అని చెప్తారు. నెక్స్ట్ కొందరు చెప్తారు చలికాలంలో కూడా వీడు స్వెటర్ కప్పుకొని పడుకుంటాడు, ఇది ఎండాకాలంలో కూడా స్వెటర్ వేసుకొని పడుకుంటాడు సార్ వీడు అని చెప్తారు. అంటే మోస్ట్ చిల్లియెస్ట్ పర్సన్ అనమాట. ఒక రాగిని అక్కడ ఉంటారు, మీరు గమనించవచ్చు. ఎప్పుడు కనిపించినా ఎండాకాలంలో కూడా మఫ్లర్ వేసుకునే ఉంటారు ఆయన. అంటే మోస్ట్ చిల్లీ పేషెంట్ అని అర్థం, అట్లా అనమాట. అయితే మోస్ట్ చిల్లీ పేషెంట్ ఆయన. అయితే హార్ట్ అంటే చలికాలం కూడా కప్పుకోరు. వాళ్ళు ఉమ్మరాన్ని మాత్రం తట్టుకోలేదు, చలిని ఎంతైనా తట్టుకోగలుగుతారు, ఎండని అస్సలు తట్టుకోలేరు వాళ్ళు. అట్లా అడగలరు. మీ ఇంట్లో 5 మంది 6 మంది ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యాన్ ఎవరేస్తారని అడగాల. అట్లా కూడా దొరకకపోతే మనకు అంటే సార్ మా వాడు లోపలికి రాగానే ఫస్ట్ ఫ్యాన్ వేస్తాడు సార్ అని చెప్తాడు. అంటే వాడు హార్ట్ పేషెంట్ అని గుర్తుపెట్టు. నెక్స్ట్ నేను ఫ్యాన్ వేస్తా ఏమంట మా ఆయన వద్దంటది, ఇదే పంచాయతీ సార్ ఇంట్లో అని చెప్తారు కొంతమంది. జనరల్గా వింటుండే కదా కేస్ టేకింగ్ లో, అట్లాగే నిలుచుకునేది మనం. నేనేమో ఫ్యాన్ వేయమంట, మా ఆయనేమో ఫ్యాన్ వద్దంటది. అంటే ఫ్యాన్ వేయమంట అనే వాళ్ళేమో ఏ పేషెంట్, హార్టా చిల్లియా? Heart patient. హార్ట్ పేషెంట్. ఫ్యాన్ వేయమనే వాళ్ళు హార్ట్ పేషెంట్. మా ఆమె ఫ్యాన్ వద్దంటది అంటే ఆమె చిల్లీ పేషెంట్. అట్లా అనమాట. అటువంటివి చాలా ముఖ్యమైన పాయింట్స్ అవి మీకు అక్యూట్ లో ఇలాంటివి కంపల్సరీ అసలు గైడింగ్ పాయింట్స్ అవి. ఇప్పుడున్న జలుబులో ఏ వస్తున్నా ఎక్కువ మటుకు చలి పడట్లేదు కదా ఇప్పుడున్న కోల్డ్స్ లో అవన్నమాట. అయితే ఆర్సెనికం ఆల్బమ్ ఏంటి అంటే వాళ్ళకి చలి పడదు, చలి అస్సలు పడదు, చలి అస్సలు పడదు వాళ్ళకి. నెక్స్ట్ దాహం ఎట్లా ఉంటది ఆర్సెనికంలో అంటే నోరు ఎండిపోయినట్టు ఉంటది,
కొంచెం దాహం అని అడిగి తాగుతారు. మళ్ళీ కొంచెమే తాగుతారు అంతే, ఒక 2 కప్పులు. మళ్ళీ తర్వాత వద్దంటారు. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ అమ్మమ్మ మన దాహం అంటారు, ప్రాణం తీసేస్తారు వాళ్ళు. అరే ఇప్పుడే కదా కనీసం ఇట్లా ఇచ్చి కూర్చుని కదా అంటే మళ్ళీ దూపు అవుతుందంట పిల్లలు. మళ్ళీ లేచి ఇచ్చితే మళ్ళీ ఒక కప్పు తాగి చాలు అంటారు. అంటే అంత గాబరా పెడతారు ఆర్టికల్ వాళ్ళు. సరే చాలని మళ్ళీ కూర్చున్నా, మళ్ళా 2 నిమిషాలు ప్రాణం తీసేస్తుందని వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, కొంచెం కూర్చుంది అనుకుంటుంది. మళ్ళీ దూపు అంట, దాహం అవుతుందమ్మా అంటారు. మరి దాహం అని వాళ్ళు తాగుతారా అంటే లేదు, ఒక్కొక్క 2 సిప్పులు. అట్లా ఉంటుంది ఆర్సికాలం వల్ల దాహం. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫెన్ అంటారు దాన్ని. అంటే ఈ మదర్స్ క్లినిక్ వస్తే ఏం చేస్తారంటే ఒక చిన్న బాటిల్ తెచ్చుకుంటారు. ఒక బాటిల్లో ఒక కప్పులో నీళ్ళు తెచ్చుకుంటారు. ఆ నీళ్ళు ఏం చేస్తారు, ఒక మూతలో పోసి పిల్లలకి ఇస్తుంటారు. అంతే చాలు వాళ్ళకి. మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ అడుగుతుంటారు. అట్లా ఉంటుంది ఆర్సికాలం యొక్క దాహం. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్. ఇది 2వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమో చిల్లీ పేషెంట్, చలి భరించలేరు, అస్సలు భరించలేరు ఆర్సికాలం వాళ్ళు. 2వది దాహం థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఎక్యూట్స్ లో కదా, ఎందుకంటే మనం జలుబులోనే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే స్రావాలు ఎట్లా ఉంటాయి, లేకపోతే ఒక నిమిషం. థర్డ్ పాయింట్లో కాజేషన్ చెప్పుకున్నాం. కాజేషన్ ఏంటి? కాజేషన్ అంటే వీలున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి, నాకు కూడా అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఫేస్ గురించి. ఓకే, ముఖ్యంగా జూనియర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు వీడియో ఆన్ చేసుకుంటే మీకు ఎంతవరకు అర్థమవుతుంది, దాన్ని బట్టి నేను ఇంకొంచెం సబ్జెక్ట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, కాజేషన్ ఏంటి అంటే వాతావరణ మార్పులు ముఖ్య కారణాలు. అందుకని మనకు కోవిడ్ కూడా ఎపిడమికే కదా, కోవిడ్ కూడా ఎపిడమికే, పాండమిక్ అంటారు. అంటే వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, వేరే రకరకాల కారణాల వల్ల కావచ్చు, దానివల్ల కూడా మనకు ఎక్యూనిటీ అనేది, అది ఆర్సికాలం అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. కాజేషన్ వాతావరణ మార్పులను రాసుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్. ఒక డ్రగ్ మనం ఎక్యూట్స్లో చదువుకున్నాము అంటే దాని స్పీడ్ని కూడా ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ర్యాపిడా స్లో డ్రగ్గా? పాత వాళ్ళు కాదు, జూనియర్స్ చెప్పండి. జూనియర్స్ ఎవరన్నా? వెంకటరమణ గారు, స్లోవా ఫాస్టా? సార్ వెంకటరమణ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఫాస్టే సార్ డ్రగ్. ర్యాపిడ్ చాలా ఉంటుంది ఆర్సికాలంలో, గుర్తుపెట్టుకోండి. చాలా ర్యాపిడిటీ ఉంటుంది ఆర్సికాలం. ఇప్పుడు అంటే బెల్లడోన్ అంత సడన్ కాదు, బెల్లడోన్ లాగా సడన్ కాదు. ఇది ర్యాపిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఉదయము వాడు ఏదో ఫుడ్ పాయిజన్ తింటాడు, ఏదో పడని ఆహారం ఏదో తింటాడు, ఒక 2-3 అవర్స్లోకే జలుబు వస్తుంది, ఇంకో 2-3 అవర్స్ కాఫ్ వస్తుంది, ఇంకో 2-3 అవర్స్కే జ్వరం వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట, ర్యాపిడ్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా రాసుకోండి, హెడ్డింగ్ ఇదిగా పెట్టుకోండి. స్పీడ్ ఆఫ్ ది రెమెడీ ఇస్ ద ర్యాపిడ్గా ఉంటారు. నెక్స్ట్ 3 పాయింట్లు అయిపోయాయి కదా, చిల్లీ, థర్స్టీ, స్పీడ్. నెక్స్ట్ 4th పాయింట్ డిశ్చార్జెస్. కాజేషన్ కూడా చెప్పుకున్నాం కదా, వాతావరణ మార్పులు. నెక్స్ట్ డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి ఆర్సికాలంలో? ఎట్లా ఉంటాయి అంటే థిన్ వాటరీ డిశ్చార్జెస్. స్రావాలండి, ముక్కు నుంచి కానీ కళ్ళ నుంచి కానీ ఉండే స్రావాలు థిన్ వాటర్ డిశ్చార్జెస్ ఉంటాయి.
నీరులాగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా డిశ్చార్జెస్ ఇంకా ఎట్లా ఉంటాయి? థిన్ వాటర్ డిశ్చార్జ్ ఒకటి, యాక్రిడ్ అంటే మంటలాగా ఉంటాయి, అండ్ బర్నింగ్ డిశ్చార్జెస్ అంటే ఇప్పుడు బర్నింగ్ అంటే మంట ఉంటది. ఇప్పుడు ముక్కులోంచి నీరు వస్తుంది, జలుబులో ముక్కు నుంచి నీరు వస్తుంది కదా, అదంతా ఎంత మంట లేదు, ఎర్రగా అయిపోతుంది. చిన్నపిల్లలు అనుకో పాపం అలాగనే మనంత ముక్కు అంతా ఎర్రగా అవుతుంది. అంటే బ్లాండ్ డిశ్చార్జెస్ కావు, బర్నింగ్ యాక్రిడ్ డిశ్చార్జెస్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడే చిన్నపిల్లలు జలుబుతో వస్తారు కదా, వచ్చినప్పుడు ఇదంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది, అంటే బర్నింగ్ డిశ్చార్జెస్ అని గుర్తుపెట్టుకో. అందులో వన్ ఆఫ్ ది రెమెడీ ఆర్సిక్ ఆమ్లం, ఇది యాక్రిడ్ బర్నింగ్ డిశ్చార్జెస్ తో. నెక్స్ట్ థిన్ వాటర్ డిశ్చార్జ్ ఉంటాయి. ఆర్సిక్ ఆమ్లంలో ఖచ్చితంగా థిన్ వాటర్ డిశ్చార్జ్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఎలాబరేట్ గా చెప్తున్నాను ఈ టాపిక్. ఎందుకు ఇప్పుడు ఆర్సిక్ ఆమ్లం చాలా ఇండికేటర్ రెమెడీ అనమాట. నెక్స్ట్ బర్నింగ్ చాలా మంటగా ఉంటది. ఆ స్రావాలు కూడా బర్నింగ్ అండ్ యాక్రిడ్ డిశ్చార్జెస్. అర్థమైంది అందరికి? బర్నింగ్ అండ్ యాక్రిడ్ డిశ్చార్జెస్ విచ్ కాజెస్ రెడ్నెస్ ఆఫ్ ది స్కిన్. ఆ డిశ్చార్జెస్ వల్ల, ఆ స్రావాల వల్ల అక్కడ ఉండే దగ్గరగా ఉండే చర్మము కందిపోయి ఉంటది, ఎర్రగా అయిపోయి ఉంటది, అట్లా అనమాట. నెక్స్ట్ దాహం, ఇంతకు చెప్పుకున్నా కదా, కొంచెం తాగుతూ ఉంటాడు. చలి అస్సలు తట్టుకోలేడు. చలి పేషెంట్ చెప్పుకున్నా కదా, ఆర్సిక్ ఆమ్లం వాళ్ళు చలి ఏమాత్రం తట్టుకోలేరు. చలి పెడుతుందని దాదాపుగా 5-6 రగ్గులు కప్పుకుంటారు ఈ కోల్డ్ కాఫ్ సంబంధించిన వాళ్ళు. చల్లగాలి తగిలితే జలుబు ఎక్కువైతుంది. ఓకేనా? చల్లగాలి తగిలిందనుకే జలుబు ఎక్కువైతుంది. ఒకవేళ కోల్డ్ కాఫ్ ఉండి జ్వరం ఉందనుకో మొత్తం కప్పుకుంటారు, వీళ్ళు కంప్లీట్గా కప్పుకుంటారు. ఓకే, కంప్లీట్గా కప్పుకొని ఒక ఇంకో సిద్ధారు అంటుంటారు. అంతా చలి ఉంటుంది ఆర్సిక్ ఆమ్లంలో. నెక్స్ట్ వెచ్చదనాన్ని కోరుకోను, వెచ్చగా ఉండాలి వీళ్ళకి. చలి అస్సలు తట్టుకోలేరు, వెచ్చగా ఉండాలి. నెక్స్ట్ రెడ్నెస్ అండ్ హీట్ ఉంటుంది. ఎక్కడైతే జలుబు ఉందో లేకపోతే ఏ పాటు ఉందో అక్కడ ఎర్రగా అయిపోయి బాగా వేడిగా ఉంటుంది, వెచ్చగా అయిపోయి ఉంటుంది. సార్ ముఖం నుంచి నోట్ల నుంచి ఎర్రగా వేడిగా ఉందని అంటాం సార్ అంటారు. ఎందుకో జనరల్ కొంచెమే వేడి ఉంటుంది, మరి బెల్లం అంత వేడి ఉండదు, అది తర్వాత చెప్పుకుంటాం మళ్ళీ. నెక్స్ట్ రెడ్ హాట్ నీడిల్ లైక్ పెయిన్స్. అంట అంటే ఎర్రగా ఉండే బాగా వేడిగా ఉండే సూదులతో కుచ్చితే ఎట్లా ఉంటుందో వాడికి ఆ యొక్క అవయవం అట్లా ఉంటుంది. ముక్కు ద్వారా కానీ, ముక్కు జలుబైందనుకో ముక్కు కానీ, కళ్ళకెళ్ళి జలుబైందనుకో కళ్ళు కానీ, అవన్నీ కూడా వేడి సూదులతో కుచ్చుతున్నట్టు ఉంటుంది. అది కరెక్ట్ సెన్సేషన్ కూడా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సెన్సేషన్ హెడ్డింగ్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ క్లాస్ కి నేను ఒక నోట్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తాను. నేను కూడా సెన్సేషన్ ఎట్లా ఉంటది? రెడ్ హాట్ నీడిల్స్ ప్రికింగ్ సెన్సేషన్, ఎర్రని సూదులతో కుచ్చుతున్నట్టుంటది. నెక్స్ట్ ఇది మనకు ఫిజికల్ సిమ్టమ్స్. నెక్స్ట్ నోస్ ఫీల్ స్టఫ్డ్ అప్. ముక్కు కూడా ఎట్లా ఉంటది?
ముక్కు నీరు కాకుండా ముక్కు అంతా బిగిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా ఆర్సికల్లో. ముక్కు మొత్తం బిగ్గర అయి ఉంటుంది. శ్వాస ఆడతలేదు సార్ అంటారు. చిన్నపిల్లలు అయితే ఏంటి, పాలు తాగడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఇబ్బంది పడుతుంటారు అంటే ముక్కు మూసుకుపోయి ఉంటుంది. చిన్నపిల్లలు పాపం చెప్పలేరు కదా, అందుకని చిన్నపిల్లలు స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు దాన్ని. స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ అని అంటారు. అంటే చిన్నపిల్లల్లో ముక్కు బిగదీయడం వల్ల వాళ్ళకి పాలు తాగలేదు. అందుకని మీరు ఎట్లా గుర్తుపట్టాలి, పాలు పిల్లకి జలుబు అయిందా, అదంతా ఏడుస్తున్నాడు సార్ అంటారు చిన్నపిల్లలు అయితే. మరి ఎట్లా గుర్తుపట్టాలి అంటే తల్లి పాలు తాగడానికి వాడికి ఆకలి అవుతుంటది, తల్లి పాలు పడ్డానికి ఒక 2 సిప్స్ చేసేగానే వాడికి వదిలేస్తుంటాడు. తల్లికి అర్థం కాదు పాపం, వాడు తాగట్లేదు అనుకుంటారు. ఎందుకు వాడికి ఒక 2 సిప్స్ చేసేవరకు శ్వాసకు ఇబ్బంది అవుతుంది కదా, వాడు తీసుకునే నోట్లో తీసుకుంటాడు. ముక్కు బిగ్గరైంది చిన్నపిల్లలు, ఇంకా నోట్లో తీసుకున్నాడు, నోరు ఆల్రెడీ పాలు తాగుతుంది కనుక నోరు మూసుకుపోతున్నాడు, అందుకని మళ్ళీ వెంటనే వదిలేస్తున్నాడు. చిన్నపిల్లల్లో గమనించాల్సిన పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఇది. స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఆకలి అవుతుంటది, 2 సిప్స్ తాగుతాడు, శ్వాస ఇబ్బంది అవుతుంది, వదిలేస్తాడు, మళ్ళీ ఆకలి అవుతుంటది, ఏడుస్తాడు, మళ్ళీ వాళ్ళ పట్టుకొని వాళ్ళ తల్లి మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ 2 సిప్స్ తాగానే మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకు? మళ్ళీ వదిలేసి ఏడుస్తాడు. ఎందుకు? శ్వాస ఇబ్బంది అవుతుంది. అంత ఇబ్బంది అవుతుంది బాబు. స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. అంటే ముక్కు బిగిరిస్తుంటది, శ్వాస మామూలు జలుబులో కూడా ఆ సింప్టమ్ ఉంటది కదా, దీనికి ఆర్సెనిక్ అందరికీ ఏమి ఉండదు. స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ అందరికీ ఉండదు, జలుబులైన అందరికీ ముక్కు బిగేయడమే ఉండదు. సరే, కొన్ని డిశ్చార్జెస్ లోనే అది ప్రత్యేకం. పల్స్టిలా ఉంటది, బ్లాండ్ డిశ్చార్జెస్, అస్సలు దానికి ముక్కు బిగేయడం ఉండదు. ముక్కు బిగేయడం ఉంటది కానీ డిశ్చార్జెస్ మంటగా ఉండవు. అదనమాట నో స్టఫ్లా. అందుకని మళ్ళీ దీన్ని కండిషన్ కూడా చెప్తా మీకు. నో స్టఫింగ్ ఆఫ్ నోస్, స్నీజింగ్స్ వితౌట్ రిలీఫ్. ఎన్ని తుమ్మినా మామూలు ఏం కావాలి, రిలీఫ్ రావాలా కదా. ఆర్సికం వాడికి మాత్రం ఎన్ని తుమ్మినా కూడా రిలీఫ్ రాదు. స్నీజింగ్స్ విల్ నాట్ రిలీవ్ ద కోల్డ్. గుర్తుపెట్టుకోండి, ఎన్ని తుమ్మినా కూడా వాళ్ళకి రిలీఫ్ రాదు. నెక్స్ట్, మరి జలుబు అయినప్పుడు ఎట్లా ఉంటది వీళ్ళకి? ఆకలి ఉండదు. కెనాట్ బియర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ఫుడ్. ఆర్సికాలంలో ఆకలి ఉండదు, జనరల్ కూడా ఆకలి ఉండదు, కానీ వీళ్ళకి ఇంకా స్పెసిఫిక్ గా ఉంటుంది. కెనాట్ బియర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ఫుడ్ ఆర్సికాలంలో. నెక్స్ట్, స్నీజింగ్స్ విత్ బైటింగ్ వాటరీ కొరైజా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తుమ్ములతో పాటు నీరు ఉంటది, మంటగా ఉంటది, మొత్తం వర్షమైతే ఉంటది, ఎర్రగా ఉంటది, కోరికేసినట్టు ఉంటది. ఎందుకు? స్రావాలు మంటగా ఉంటాయి, అందుకని కోరికేసినట్టు ఉంటది. ఒకవేళ వీళ్ళు గిట్రవిన్ అట్లా వేసి ముక్కును ఫ్రీ చేస్తుంటారు చూసావా, అట్లా చేస్తే ఏమవుతుంది? ఆ జలుబు అయితే ఉందో ఇట్ డిసెండ్స్ డౌన్, ద చైల్డ్ విల్ సఫర్ ఫ్రమ్ న్యూమోనియా. బాడీ ఈస్ టెలింగ్, ఇంతకుముందు క్లాస్లోనే చెప్పాను, ఫస్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పాను, వై బాడీ వాంట్స్ టు క్లోజ్ ద నోస్, ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద లంగ్స్, బికాస్ ద లంగ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో టు లంగ్స్ ని కాపాడడానికి ముక్కు బిగ్గదీసింది అనమాట. అయితే మీరు బలవంతంగా అట్టవిన్ కానీ నాసవిన్ అటువంటి దాంతో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? దెన్ ద లంగ్స్ విల్ బి ద టార్గెట్ ఆర్గాన్, లంగ్స్ సఫర్ అవుతాయి, న్యూమోనియా వస్తుంది. అందుకని బాడీ ఏం చెప్తుందో అర్థం చేసుకోండి, దాని ప్రకారమే వైద్యం చేయండి. ఓకే, స్టఫింగ్ ఆఫ్ ది నోస్ విత్ ఫ్లూయిడ్ కొరైజా. నీరుగా సావాలుంటది, ముక్కు బిగ్గదీసినట్టుంటది. ఎన్ని తుమ్మినా కూడా ఉపశమనం ఉండదు. మామూలుగా తుమ్మితే ఉపశమనం ఉంటుందా ఉండదా? ఏ డ్రగ్ అయినా ఎవరికైనా తుమ్మితే హాయిగా ఉంటుందా? నీకు కొందరు ఏం చేస్తారు, పేపర్లు చుట్టుకొని దాని లోపల పెడుతుంటారు, రిలీఫ్ ఉంటుంది. కానీ ఆర్సికాలం కోల్లో మాత్రం అస్సలు రిలీఫ్ ఉండదు. ఇవి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది ఆర్సికాలం. అయితే జలుబు అయినప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటది?
రెస్ట్లెస్ గా ఉంటారు పాపం, చాలా రెస్ట్లెస్ గా ఉంటారు, అస్థిమితంగా ఉంటుంది, ఎక్కడ కూడా వాళ్ళకి పొందదు. కొంచెంసేపు కూర్చుంటారు, కొంచెంసేపు పడుకోరా అంటే పడుకుంటారు పాపం, మళ్ళీ లేస్తారు, మళ్ళీ తిరుగుతుంటారు, మళ్ళీ తిరిగితే బాగుంటుందా అంటే లేదు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ పడుకుంటారు. ఇట్లా ఉంటుంది వాళ్ళకి పాపం ఇబ్బంది. రెస్ట్లెస్నెస్, కెనాట్ ఫైండ్ ఏ రైట్ పొజిషన్ ఫర్ ద రెస్ట్. స్థిరంగా ఓ దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటుంది అనుకోలేరు, ఎక్కడ వాళ్ళకి సొంపదు. రెస్ట్లెస్నెస్ రాసుకోండి, ఆ పాయింట్ కూడా రాసుకోండి. రెస్ట్లెస్గా ఉంటారు బాగా. నెక్స్ట్ యాంగ్జైటీ, మీకు కామన్, మీకు అందులో కూడా చెప్పినాను, మీకు కేస్ టేకింగ్లో ఫస్ట్ పాయింట్లోనే చెప్పినాను, మీకు ఆ సఫరింగ్లో ఉన్నప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుంది అని. అదనమాట ఇక్కడ చాలా ఆందోళనగా ఉంటుంది వాళ్ళకి, చాలా ఆందోళనగా ఉంటుంది, ఆందోళన, అస్థిమితం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ ప్రశాంతంగా ఉండలేరు. నెక్స్ట్ ఇది ఆశకాలం యొక్క ఇంట్రడక్షన్. మీకు ఓన్లీ నో సిమ్టమ్. నెక్స్ట్ వీళ్ళ శ్వాస ఎట్లా ఉంటుంది, వీజింగ్ రెస్పిరేషన్ గుర్తుపెట్టుకోండి, వీజింగ్ రెస్పిరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, వెరీ సెన్సిటివ్ టు కోల్డ్ అని చెప్పుకున్నాం కదా, అదనమాట. అయిన తర్వాత ఈ తెమడ అనేది కిందికి పోయి రాను రాను కీప్స్ ట్రావెలింగ్ డౌన్, విచ్ కాజెస్ స్మార్టింగ్ అండ్ బర్నింగ్. ఇదంతా కూడా ఏదైనా మొత్తం కూడా మంటలాగా ఉంటుంది, మంట ఉండి కాఫ్, విపరీతమైన కాఫ్ వస్తుంది. కాఫ్ కూడా ఏమవుతుంది, కాఫ్ అగ్రవేటెడ్ బై లైయింగ్ డౌన్. ఈ పైన కూడా రాసుకోండి. ఆర్షికాలంలో కాఫ్ ఎట్లా ఉంటుంది అంటే పడుకుంటే చాలా ఎక్కువైతుంది, డ్రోసిరా లాగా ఉంటుంది, పడుకుంటే కాఫ్ ఎక్కువ. కాఫ్ కన్స్ట్రిక్షన్, వీజింగ్ అండ్ సఫోకేషన్. ఈ కోల్డ్ అండ్ కాఫ్ లో వాళ్ళకి ఏదంతా కూడా పట్టేసినట్టు ఉంటుంది, కన్స్ట్రిక్టింగ్ సెన్సేషన్, కన్స్ట్రిక్షన్ పట్టేసినట్టు ఉంటుంది, వీజింగ్ ఆయాసం ఉంటుంది, సఫోకేషన్, సఫోకేషన్ అంటే శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస ఆడడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మర్చిపోయాను నేను ఆశకాలంలో, ప్రోస్ట్రేషన్ అండ్ వీక్నెస్. విపరీతమైన నీరసం, చాలా నీరసం ఉంటుంది ఆర్షికాలంలో, చాలా గ్రేట్ ప్రోస్ట్రేషన్ అండ్ డెబిలిటీ. కోల్డ్ అండ్ కాఫ్స్ లో మీకు గమనించాల్సింది కోల్డ్ అండ్ అది విపరీతమైన నీరసం, నిస్త్రాణ, ప్రోస్ట్రేషన్ అండ్ డెబిలిటీ అంటారు దాన్ని. గ్రేట్ ప్రోస్ట్రేషన్ అండ్ డెబిలిటీ, విపరీతమైన నీరసం. ఇవి ఆర్షికాలం యొక్క లక్షణాలు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పలేదు మీకు, ఏ పాయింట్ చెప్పండి. 12 o'clock aggravation. 12 o'clock aggravation. ఏం చెప్పలేదు మీకు. మీ కంప్లీట్ సిమ్టమ్ ఏవరైతే చెప్పండి. కంప్లీట్ సిమ్టమ్ అది కాదు, కంప్లీట్ సిమ్టమ్ లో అఫెన్సివ్ డిశ్చార్జెస్, కంప్లీట్ సిమ్టమ్ లో ఏ వచ్చాయి, కాజేషన్ వచ్చింది కదా, సెన్సేషన్ వచ్చింది, మొడాలిటీ వచ్చింది. మొడాలిటీలో ఇంకో మొడాలిటీ రాలే, ఏది టైం మొడాలిటీ. టైం మొడాలిటీ కన్కామిటెంట్ అన్ని డ్రగ్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టైం మొడాలిటీ రావాలి. టైం మొడాలిటీ ఏంటి, ముఖ్యమైన టైం మొడాలిటీ ఆర్షికాలం అంటే మిడ్ డే మిడ్ నైట్ అగ్రవేషన్. మిడ్ డే మిడ్ నైట్ అగ్రవేషన్ మధ్యాహ్నం కానీ 12 to 2 AM ఆర్ PM అంటారు దాన్ని. 12 to 2 AM ఆర్ PM. వీళ్ళకి కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ కానీ ఏవైనా సరే ఆ టైంకి ఎక్కువైతా ఉంటాయి. మిడ్ డే అండ్ మిడ్ నైట్ అగ్రవేషన్. టైం మొడాలిటీ. ఓకే, ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఆర్షికాలం ఇస్తే, ఆర్షికాలం ఎంత ఇవ్వాలి ఇప్పుడు, 200 ఇవ్వాలి. 200 ఇస్తే చక్కగా పనిచేస్తుంది, చాలా త్వరగా రికవరీ వస్తుంది. ఎందుకు, ఇట్ ఈస్ ఏ ర్యాపిడ్ రెమెడీ.
సిమ్టమ్స్ కేమ్ ర్యాపిడ్లీ. మనకు సెకండ్ వర్జంలో ఏం చెప్పుకున్నాం? స్పీడ్లో సెకండ్ వర్జం మార్గంలో ఉంది కదా. స్పీడ్ అనే టాపిక్ లో when the disease is rapid, our Rapid. రోగి medicine వేగం also బట్టి should మందు be వేగం. rapid will be, it will be rapid. డిసీజ్ ఎంత స్లో ఉంటే మన మెడిసిన్ కూడా అంత స్లోగా పనిచేస్తుంది. అందుకని ఇక్కడ స్లో ఫాస్ట్గా వచ్చింది కదా, ఆర్స్గా ఇయ్యంగానే మళ్ళీ చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఓకే, ఆర్స్నికం ఆల్బమ్ 200 ఒక డోస్ ఇవ్వాలి. నెక్స్ట్ డే చాలా మటుకు తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి వాళ్ళకి, అవసరాన్ని బట్టి, లేకపోతే అక్కర్లేదు చెప్పాలంటే కూడా అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? KS 6X ఇవ్వండి, KM 6X సారీ KM 6X ఇవ్వండి. KM 6X లేదా FP 6X, ఈ రెండిట్లో అవసరాన్ని బట్టి వాళ్ళని బట్టి ఇవ్వండి. మీకు తర్వాత బయోకెమిక్స్ కూడా చెప్తాను. ఈ కామన్ కోల్స్ అయిన తర్వాత, ఇంట్రాక్షన్ అయిన తర్వాత బయోకెమిక్స్ కొన్ని మొదటి నుంచి చెప్పి మళ్ళీ ఫర్దర్గా ముందుకు వెళ్తాం. అయితే ఇవి మాత్రం మీరు బాగా నేర్చుకోండి, ఎందుకంటే ఇవేనో మీకు చెప్పడంలో నేను కూడా నేర్చుకుంటున్నా. కొన్ని పర్టికులర్స్ మనం ఓవర్లోకి వేయింటాం అట్లా అనమాట. ఆర్సికల్ 200 డోస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ KM అండ్ FP ఇవ్వచ్చు. అర్థమైందా ఆర్సికల్పము అందరికి? డౌట్ ఉంది ఒక్క క్షణం, ఎందుకంటే మరి ఒక్క డ్రగ్ అయిపోయింది అలా. శుభ్రత అనేది చెప్పలేదు సార్, నీట్నెస్. శుభ్రత అనేది మనకి ఎక్యూట్ లో చెప్పుకుంటాం కనుక చెప్పలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. ఓకే ఓకే గుడ్. అయితే అందరికి అర్థమైనట్టే, డౌట్ లేని లేవు. మళ్ళీ ఎక్కువ చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా. సరే, లేదు సార్, బోర్ అని లేదు సార్. అట్లా అనలేదు సార్. మళ్ళీ బోర్ ఏం లేదు సార్, అది మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే సబ్జెక్ట్ ఎక్కువ ఎక్స్పెండ్ అవుతుంది. అదే. ఓకే గుడ్. ఓకే, ఎందుకంటే నేను అందరూ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఈ బేసిక్స్ కి నా మైండ్ లో పడ్డాయనుకో, మీకు రెమెడీ ఎలాబరేషన్ చాలా ఈజీ. అవును సార్. అర్థమైందా? ఒక చిన్న ఒక రైలు నమూనాలో ఎట్లా చూస్తామో ఇది కూడా అంతే. ఇప్పుడు డ్రగ్ చదువుకోవడం కూడా అంతే. దాన్ని పెద్ద మెటీరియల్ కంటే పెద్దగా చూస్తాం అంతే. ఇవి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తే రెమెడీని చదువుకున్నట్టే. ప్రతిసారి ఏదో కొత్త పాయింట్ చెబుతున్నారు సార్ మీరు. నేను నేర్చుకుంటున్నాను సార్. ఓకే ఓకే, సంతోషం. నెక్స్ట్ అర్థమైంది కదా ఆర్సికల్పం. నెక్స్ట్ విల్ గో ఫర్ ది యాంటీమ్ ఆర్స్. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉండేది రెమెడీ కనుక మళ్ళీ యాంటీమ్ ఆర్స్ చెప్తున్నాను. ఏ రెమెడీలో ఏ మెటీరియల్ లో అంటే థెరప్స్ లో ఇది చెప్పలేదు, కానీ మనకి ఇప్పుడు అవసరం పాండమిక్ లో. ఈ లక్షణాలు ఉంటే మీరు ఇవి ఇచ్చేయచ్చు, ఇప్పుడు కోవిడ్ లో కూడా ఇచ్చేయచ్చు. యాంటీమ్ ఆర్స్, యాంటిమోనియం ఆర్స్. ఓకే, టైం ఎక్కువ లేదు కనుక నేను ఈ డ్రగ్ కంటిన్యూషన్ గా తీసుకుంటున్నా. యాంటిమోనియం ఆర్సికం, కామన్ నేమ్ యాంటిమోనియం ఆర్సినికం, దీని కామన్ నేమ్ కూడా. అయితే ఇందులో కాజేషన్ సేమ్, కోల్డ్ చల్లగాలి వల్ల వచ్చే బాధలు, వాతావరణ మార్పులు కాజేషన్. ఈ చిల్లియా హాటా యాంటీమార్స్ అంటే చిల్లీ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, ఏ రెమెడీ చదువుకున్నా ఫస్ట్ ఈ హెడ్డింగ్స్ లో చదువుకోవడానికి ట్రై చేయండి, మీకు మైండ్ లో బాగా పడుతుంది. యాంటీమార్స్ చిల్లీ రెమెడీ దాదాపు ఆర్సనికం లాగానే ఉంటది, కానీ కొన్ని యాంటీమ్ సింప్టమ్స్ కూడా ఉంటాయి. చిల్లీ రెమెడీ ఇది కూడా యాంటీమ్ ఆర్సనికం. రాయాలా? యాంటీమ్ ఆర్సనికం, యాంటిమోనియం ఆర్సనికం. నెక్స్ట్ కాజేషన్. నెక్స్ట్ చిల్లియా హాట్ అంటే చిల్లీ రెమెడీ, యాంటిమోనియం NiUM.
చిల్లీ రెమెడీ. నెక్స్ట్ థర్స్టియా, దాహం ఉంటుందా అంటే సేమ్ ఆర్సికల్ లాగానే ఉంటుంది దాహం కూడా, వాళ్ళకి కూడా సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొంచెం 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 దాహం తాగుతూ ఉంటారు కొంచెంసేపటికి ఒకసారి, దాహం కొంచెం కొంచెంగా ఉంటుంది. అయిన తర్వాత చిల్లియా హాట్, స్పీడ్ రెమెడీ. రెమెడీ స్పీడ్ ఏది, స్పీడా స్లోవా? ర్యాపిడ్ రెమెడీ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ రెమెడీ. ఇది కూడా యాంటీమార్స్ కూడా చాలా స్పీడ్ రెమెడీ, చాలా ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లక్షణాలు కూడా సేమ్ ఉంటాయి. డిశ్చార్జెస్ కూడా థిన్ వాటర్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఎక్స్కోరియేటింగ్, బర్నింగ్ డిశ్చార్జెస్, మంటలుగా ఉంటుంది. డిశ్చార్జెస్ కూడా సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏముంటది అంటే టంగ్ థిక్లీ వైట్ కోటెడ్ టంగ్, గుర్తుపెట్టుకోండి. యాంటీమార్స్ లో టంగ్ థిక్లీ వైట్ కోటెడ్ టంగ్, అది రాసుకోండి. తెల్లగా ఉంటది. ఇప్పుడు ఉన్న ఫీవర్స్ లో మా దగ్గర నాగర్ కర్నూలులో వచ్చే కోవిడ్ పేషెంట్స్ లో చాలా మందికి ఇవే సిమ్టమ్స్ ఉన్నాయి. చాలా మందికి యాంటీమార్స్ 200 ఒక డోస్ ఇస్తే నెక్స్ట్ కంప్లీట్ తగ్గిపోతున్నాయి కోవిడ్స్, గుర్తుపెట్టుకోండి. చక్కగా తగ్గుతుంది. లైక్ యాంటీమ్క్రూడ్, టంగ్ కోటెడ్ వైట్, యాంటీమోనియం ఒక సిమ్టమ్ అనమాట. అది యాంటీమోనియం ఒక సిమ్టమ్, తెల్లగా ఉంటుంది, నాలుక తెల్లగా కోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ యాంటిమ్ ఆర్స్ లో యాంటిమ్ కి దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే దాహం అట్లాగే ఉంటది, కానీ విపరీతమైన మత్తుగా ఉంటారు వీళ్ళు. జ్వరం వచ్చిందంటే మత్తుగా ఉంటారు, జలుబు ఎక్కువైందంటే మత్తుగా ఉంటారు. ఇది యాంటిమ్ ఆర్స్ యొక్క కీ పాయింట్, చాలా కీ పాయింట్. మత్తు మగత చాలా ఎక్కువగా ఉంటుంది, మత్తుగా ఉంటారు, చాలా మగతగా ఉంటారు. నెక్స్ట్ నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ మనం చాలా మంది మిస్ అవుతాం తెలుసా. అవును పిల్లోడు పడుకున్నాడు, ఏముంది వాడికి పాపం చాద కావట్లేదు, పడుకున్నాడు అనుకుంటాం. మరి ఎట్లా గుర్తుపట్టాలి మత్తుగా ఉందా లేదా అని ఎట్లా గుర్తుపట్టాలి? ఒక చిన్న పలికితే మళ్ళీ పలుకుతారు, అంటే నిద్రలోనే ఆన్సర్ చేస్తా ఉంటారు. అది మనకు తెలుసు. అవును. అయితే మత్తుగా ఉండేది వెలిస్తే లేస్తాడు కదా వాడు, మెలుకుంటాడు కానీ కళ్ళు తెరిచాడు, యాక్టివ్ గా ఉండడు పొజిషన్. అది కొంత మత్తు, అది కొన్నిట్లో ఉంటుంది. జెల్సీమియం అలాంటి వాటిలో మీరు అన్నట్టు ఉంటది. అయితే కొన్నిట్లో అన్నిట్లో అంత ఈజీగా దొరకదు. మీరు అన్నట్టు కొన్నిట్లో దొరుకుతారు, కొన్నిట్లో మాత్రం మత్తు కనిపెట్టలేము. వాటిలో ఎట్లా చేయాలి? సార్ పిల్లోడు నిద్రపోతూనే ఉన్నాడు సార్ వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంటది. మేము ఒకటే అడుగుతాం, పడుకుంటున్నాడా నిద్రపోతున్నాడా అని అడుగుతాం. రెండు వేరు అని అడుగుతాం. ఊరికే కళ్ళు తెరిచి ఇట్లా పడుకొని నీరసంగా పడుకొని ఇట్లా చూస్తున్నాడు అంటే మత్తు లేనట్టు, ఊరికే పడుకున్నాడు. అట్లా నిద్రపోతూనే ఉన్నాడు సార్ మా వాడు. ఈ పాండమిక్ లో చాలా మంది చెప్తున్నారు, జ్వరం వచ్చిందంటే నిద్రపోతున్నాడు సార్. వాడు ఏంది ఈ టైంలో పడుకోడు కదా అని వెళ్ళి చూస్తే జ్వరం వచ్చింది సార్ అని చెప్తున్నారు. మధ్యాహ్నం పూట 12 నుంచి 2 మధ్యలో అయిన తర్వాత వాడిని లేపినామనుకో, సరే అని అన్ని ఆన్సర్ చేస్తాడు, మళ్ళీ వెంటనే నిద్రపోతుంటాడు. క్లాస్ చెప్తున్నాను అనుకో, నేను యాంటీమార్స్ అనుకో, క్లాస్ చెప్తూ ఏదైనా చిన్న డైవర్షన్ అయిందనుకో, క్వశ్చన్ అంటుంటారు. అదే అనమాట మత్తు, అట్లా ఉంటారు. మళ్ళీ ఏరా లేదు టంగు చూద్దాం రా అంటే అని ఇట్లా చూపిస్తారు, మళ్ళీ పడుకో. మళ్ళీ మనం తల్లితో మాట్లాడుతుంటే మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ వాడిని లేపాలి, లేవి అరే నీకు ఎట్లా ఉంది, తలనొప్పి ఉందా, ఎట్లా చెప్పుందా అన్న అంటే మళ్ళీ తలనొప్పి బాగా ఉంది సార్ అని చెప్తారు, మళ్ళీ నిద్రపోతా ఉంటారు. అదే అనమాట మత్తుగా ఉంటారు పిల్లలు. యాంటీమార్స్ లో టిపికల్ పాయింట్, ఇప్పుడు కోవిడ్ లో చాలా ఉపయోగపడే సిమ్టమ్స్ ఇవి. టంగ్ వైట్ కోటెడ్, టిపికల్ టంగ్ వైట్ కోటెడ్ టంగ్, విపరీతమైన దాహం, కొంచెం దాహంగా ఉంటది, విపరీతమైన మత్తు మగత, నిద్రపోతూనే ఉంటారు. మిడ్ నైట్ అగ్రవేషన్ ఉంటుంది వీళ్ళకి కూడా. యాంటీమార్స్ లో కూడా
మిడ్ డే అగ్రవేషన్ ఉంటుంది. నెక్స్ట్ విపరీతమైన నీరసం నిస్త్రాణం ఉంటుంది, నీరసం చాలా ఉంటుంది. నెక్స్ట్ ఆందోళన, టెన్షన్ పడతారు. సార్ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే సార్ నేను బతుకుతున్నా సార్ నేను జనిపోనుగా సార్ అంటూ ఉంటారు. అంత డౌట్ ఉంటుంది, అనుమానం, భయం, చాలా భయపడతారు వాళ్ళు. యాంటిమ్ ఆర్స్ ఎకనెట్లో ఉంటుంది, కానీ ఎకనెట్లో మనం చెప్పుకున్నాం మొన్న, దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉంటాయి పోలికలు, అకచెల్లెలు. ఎకనెటో యాంటిమ్ ఆర్స్, అది ఆర్సికాలం. కానీ ఇందులో ఉండే మత్తు మాత్రం ఆర్సికాలంలో మత్తు ఉండదు, గుర్తుపెట్టుకునే. అయిన తర్వాత యాంటీమార్స్ లో విపరీతమైన చిరాగ్గా ఉంటారు పిల్లలు, చాలా చిరాగ్గా ఉంటారు, ఇరిటబుల్, కెనాట్ బియర్ టు బి టచ్డ్. యాంటీమార్స్ లో అస్సలు ముట్టుకోనియరు, కెనాట్ బియర్ టు బి సీన్ ఆర్ కెనాట్ బియర్ ది సైట్ ఆఫ్ ది అదర్ పర్సన్స్. ఎవరు ఇట్లా చూసినా కూడా నేడుస్తారు. అరే డాక్టర్ వరకు వస్తారు, పిల్లల్ని ఎత్తుకొని వస్తారు కదా, ఎత్తుకొని వస్తే వాళ్ళు ఇట్లా చూసామనుకో నేడుస్తుంటారు పాపం పిల్లలు అనే వాళ్ళకి వెనక్కి మళ్తుంటారు. ఎందుకో వాడిని చూడొద్దని మనం చూడొద్దని వాళ్ళు అక్కడికి మళ్తుంటాడు. అట్లా ఉంటారు అన్నమాట యాంటీమ్ ఆర్స్ పిల్లలు కూడా. విపరీతమైన నీరసం, నిస్త్రాణ, మత్తుగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రామినెంట్ పాయింట్, లెఫ్ట్ సైడెడ్ ఎయిల్మెంట్స్ ఉంటాయి యాంటీమార్స్ లో, గుర్తుపెట్టుకోండి. న్యూమోనియా కానీ కోల్డ్ అండ్ కాఫ్స్ లో మీరు లంగ్స్ చెక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లంగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, రాసుకోండి అది కూడా. లెఫ్ట్ సైడెడ్ లంగ్ ఎఫెక్టెడ్, లెఫ్ట్ సైడెడ్ లంగ్ లో క్రెప్టేషన్స్ అండ్ వీజెస్ ప్రజెంట్, అంటే పిల్లి కూతలు అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్గా ఉంటాయి. దాహంగా ఉంటుంది. వీళ్ళకి ఏం చేయాలి మనం? యాంటిమ్ ఆర్స్ 200 ఒక డోస్ ఇస్తాం. యాంటిమ్ ఆర్స్ 30 ఇవ్వం, 6 ఇవ్వం, ఖచ్చితంగా ఇవ్వం. 200 ఒక డోస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అవసరాన్ని బట్టి నెక్స్ట్ డేకి చాలా మటు తగ్గిపోతుంది. తగ్గిపోయే విధానంలో కూడా ఎట్లా ఉంటుంది అది కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా మంది ఈ ఫిలాసఫీ తెలియక డ్రగ్ పనిచేస్తుందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆర్సికాలం ఇచ్చినాం, లేకపోతే యాంటీమార్స్ ఇచ్చినాం, ఫస్ట్ ఏది మార్పు రావాలి? ఫస్ట్ ఏది మార్పు రావాలి? జలుబులో మార్పు వస్తుంది, ముక్కు కాదు జలుబులో మార్పు రా, జలుబు లాస్ట్లో తగ్గుతుంది. మానసికంగా ఆందోళన తగ్గాలి, తగ్గాలి, ఆందోళన తగ్గాలి సార్. ఆకలి బాగా వేయాలి సార్. మానసికంగా ఉండేటటువంటి యాక్టివ్ అవ్వాలి. గుడ్, కరెక్ట్. ఫస్ట్ యాక్టివ్ అవ్వాలి. యాంటీమార్స్ లో నీకు మందు ఇవ్వగానే నెక్స్ట్ 1-2 hours లో నేను మందు పనిచేసేది ఎట్లా తెలుస్తుంది అంటే వాడు మత్తు తగ్గుతుంది. అర్థమైందా? మత్తు తగ్గిపోతుంది. మత్తు తగ్గిపోయి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. నేను చాలా కేసెస్లో చూశాను, యాంటీమ్ ఇచ్చిన విత్-ఇన్ 1 hour లో లేచి వాడు కళ్ళు తెరిచి మంచిగా ఇట్లా చూస్తుంటాడంటే మందు తగ్గుతుందని గుర్తుపెట్టుకుంటారు. అంతవరకు కూడా ఇట్లా మత్తు నిద్రపోతున్నవాడు లేచి కళ్ళు ఇట్లా మంచిగా చూస్తుంటాడు, యాక్టివ్గా చూస్తుంటాడు. దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్. ఫస్ట్ పాయింట్. రెండోది బికమ్స్ యాక్టివ్, చాలా యాక్టివ్ అయిపోతాడు. థర్డ్ పాయింట్, కొంచెం ఆకలి అని అంటాడు. అంతకుముందు యాంటీమార్స్ లో అస్సలు ఆకలి, అది కూడా రాసుకోండి. యాంటీమార్స్ లో ఆకలి అస్సలు ఉండదు. కెనాట్ బేర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ఫుడ్. ఫస్ట్ ఆర్సింగ్ ఆల్బమ్ రాసుకున్నాం కదా, అదే ఇందులో రాసుకున్నాం. కెనాట్ బియర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్. నాకు ఇది నోట్స్ తయారు చేసి పంపించండి దయచేసి, ఎందుకంటే ఈ నోట్స్ నా దగ్గర కూడా లేదు, నాకు కావాలి నోట్స్. చక్కగా వచ్చింది అంటే అందుకని కెనాట్ బియర్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ది ఫుడ్. అయిన తర్వాత వాళ్ళకి యాంటీమార్స్ ఇవ్వగానే యాక్టివిటీ పెరుగుతుంది, ఆకలి వస్తుంది, నీరసం తగ్గుతుంది. నీరసం తగ్గి కొంచెం యాక్టివ్ అయిపోతారు. then your remedy is the right remedy. Okay, ఇది యాంటీమార్స్ ఆర్సిక్ ఆల్బమ్. ఈ 2 రెమెడీస్ ఇవాళ చదువుకున్నాం. మీకు అంటే అందరూ కూడా క్యాచ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక సిస్టమేటిక్ గానే వెళ్తున్నాను, నిదానంగానే వెళ్తున్నాను. మీరు దయచేసి దాన్ని అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. చెప్పండి ఇప్పుడు ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక 3 minutes ఉంది. కామన్ కోల్డ్స్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ పాయింట్
సార్ గొంతుకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయి సార్ దీనికి లక్షణాలు? గొంతు నొప్పి ఉంటుంది సార్. ఆర్సి కాలంలో థ్రోట్ పెయిన్ కూడా ఉంటుంది, చాలా ర్యాపిడ్గా ఉంటుంది. గొంతు నొప్పి ఉంటుంది, వెచ్చని పానీయ, సారీ ఇది ఒక పాయింట్ మర్చిపోయాను. ఆర్సి కాలంలో గొంతు నొప్పి ఉంటుంది, వెచ్చని పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, రెండిట్లో రాసుకోండి. సోర్ థ్రోట్, గొంతు నొప్పి, వెచ్చని పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు హేమంత్ గారు. వెచ్చని పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది, చల్లని పానీయాలు తాగితే చాలా ఎక్కువ. గురక ఉంటుందా సార్? గురక కామన్ సిమ్టమే, జలుబుల దగ్గులో కామన్ సిమ్టమ్. జనరల్ గా ముక్కు బిగ్గర ఉందనుకో గురక ఉంటుంది. మీరు డ్రగ్ ఏ కేస్ టేకింగ్ లో చూసినా కామన్ పాయింట్ ఏంటి, అన్కామన్ పాయింట్ ఏంటి, ఇది మాత్రం చూసుకోండి కంపల్సరీ. సార్ ఇప్పుడు కళ్ళు, సార్ ఇప్పుడు మంటలు ఉంటాయి కదా, కళ్ళు ముక్కు ఇవన్నీ. అవును, అవన్నీ వేడి నీళ్ళతో కడుక్కుంటే రిలీఫ్ ఇస్తుంది కదా. రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి వేడి నీళ్ళు కడుక్కుంటే రిలీఫ్ వస్తుంది, చలి కడుక్కుంటే రిలీఫ్ రాదు. ఆర్సి కాలంలో వర్టిగో కూడా ఉంటుండాలి సార్. వర్టిగో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే. ఇంకా ఎనీ డౌట్స్ అబౌట్ కామన్ కోల్డ్స్, పాండమిక్, కోవిడ్? ఎందుకంటే కోవిడ్ కూడా భయపడాలని అవసరం లేదు, తగ్గిపోతుంది. ఆకలి ఉండదు అన్నారు కదా, అంటే అసలు తినలేకపోవడమా, కొంచెం తిని ఊరుకోవడం అట్లా? అసలు తినాలని ఇచ్చ ఉండదు వాళ్ళకి. ఆకలి వాళ్ళకి తినరా అంటే కూడా తినరు వాడు, అసలు ఆకలే ఉండదు, తినాలని ఇచ్చ ఉండదు. కొంచెం తినిపిస్తే కొంచెం తిని ఊకునే వాళ్ళు కాదు వీళ్ళు, అట్లా ఆకలే ఉండదు. మీరు అన్నట్టు లైకోపోడియం కానీ చైనా కానీ వాళ్ళకి ఆకలి ఉంటది, కొంచెం ఒక 2 ముద్దలు తినగానే వద్దు అంటుంటారు. వాళ్ళు లైకో వాళ్ళు వేరే. వీళ్ళు మాత్రం అసలు ఆకలే ఉండదు, బలవంతం ఏది చేసి తిప్పియాల్సి వస్తుంది. డయేరియా రావడానికి అవకాశం ఉందా సార్? డైరియా ఉంటుంది ఆర్సికాలంలో, ఎందుకు ఉండదు? కానీ అది వేరే టాపిక్ కనుక మనం ఇక్కడ చెప్తాం కదా. అంటే ఈ పాండమిక్ లో డయేరియా రాకూడదా? ఎందుకు రావద్దు, కావచ్చు. కోవిడ్ లో మీరు మంచి పాయింట్ అడిగారు సుబ్రహ్మణ్యం గారు. సార్ కోవిడ్ లో చాలా మంది పిల్లల్లో నేను చూసిన కేసెస్ లో సీవియర్ న్యూమోనియా, అసలు 104 ఫీవర్ ఉండి చాలా సీవియర్ న్యూమోనియా, కళ్ళు తెరవని పరిస్థితిలో అమ్మాయి 102కి వచ్చింది. న్యూమోనియా వాళ్ళు రెఫర్ చేశారు. అమ్మాయికి ఆర్సికాలం ఇచ్చాగానే 104కి వచ్చింది. కొంచెం యాక్టివిటీ పెరిగింది, విపరీతమైన మోషన్స్ అయ్యాయి అమ్మాయికి. మోషన్ లో తెమ్మడ పోయింది. చిన్న పిల్ల, దాదాపుగా ఒక 1 year 12 months 14 months అంతే. బాగా మోషన్స్ అయ్యాయి. మోషన్ ప్రతిసారి కూడా బంగగా పోయింది. అప్పుడు మరి నేను స్టార్టింగ్ లో అనమాట క్లినిక్ ఓపెన్ చేసిన కొత్తలో కంగారు పడ్డా, ఏంది మరి ఇన్ని మోషన్స్ అయ్యాయి కదా అని టెన్షన్ పడ్డా. అయితే నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, మోషన్ అయిన ప్రతిసారి కూడా ఇలా యాక్టివ్ అయింది. మోషన్ అయిన ప్రతిసారి కూడా నెక్స్ట్ ఇంకొంచెం యాక్టివిటీ పెరిగింది. దెన్ ఇట్ ఈస్ ద రైట్ రెమెడీ అని వెయిట్ చేశాను. నెక్స్ట్ డేకి ఆ పిల్ల యాక్టివ్ అయింది, మోషన్స్ తగ్గినాయి, కోల్డ్ కాఫ్ తగ్గింది, ఫీవర్ తగ్గింది, న్యూమోనియా కూడా 3 days మొత్తం తగ్గింది. చెప్తున్నాను అనమాట. అట్లా మనం రెమెడీ ఒకటి నేర్చుకోవడం ఒకటి, కానీ ఎట్లా పనిచేసిందా లేదా ప్రోగ్నోసిస్ కూడా, ఫిలాసఫీ కూడా చాలా ముఖ్యం. మీకు ఫిలాసఫీ కూడా చెప్పాల్సి వస్తుంది. వామిటింగ్స్ మాత్రం వెంటనే తగ్గాలి. మోషన్స్ అయినా పర్వాలేదు. వామిటింగ్స్ ఈజ్ అబ్నార్మల్ వే అవే ఫ్రమ్ న్యాచురల్, అందుకని వామిటింగ్స్ మాత్రం వెంటనే తగ్గాలి. ఓకేనా సార్? టైం అయిపోయింది. సార్ నిజంగా అసలు ఒక డ్రగ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక డౌట్ మనసులో ఒకవేళ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది సార్. అది మామూలుగా జనరల్ గా అది నిజంగా చాలా థ్యాంక్స్ సార్. యాంటీ-ఎంఆర్స్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నేను అడగాలనుకున్నాను, మీరే చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
స్వస్తి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు.